ఇప్పుడు ఈ సభా వేదికలో మిమ్మల్ని ఇక్కడ మమ్మల్ని కూర్చొని పెట్టి మనము జ్ఞానాన్ని తెలుసుకునేదానికి అవకాశం ఇచ్చినటువంటి ఆ దేవునికి మొట్టమొదటి నమస్కారం చేస్తూ ప్రారంభిస్తున్నాం. ఈరోజు ఒక ముఖ్యమైన దినంగా మనం ఇక్కడ కలిసాం. ఆ ముఖ్యమైన దినం ఏమి అంటే అది పుట్టినరోజు పండగ స్వామివారిది అని అందరూ అనుకోవడం జరుగుతూ ఉంది. కానీ మేము ఇంత ముందు కూడా చెప్పాం, ఇది పుట్టినరోజు పండుగ కాదు, సచ్చినరోజు పండుగ అని. అంటే ఇది వెరైటీగా చెప్తారా, అన్నీ ఇట్లా చెప్తుంటారు, మీరు జ్ఞానం చెప్పిన ఇట్లా చెప్తారు, అన్నీ ఇట్లా చెప్తారా అనుకుంటే లేదు. వాస్తవం సత్యం ఏమి అంటే భగవద్గీతలో దేవుడు చెప్పిన ప్రకారము మనము అంటే ఏ జీవుడైనా కానీ చావడము పుట్టడము సహజము అని చెప్పారు. జాతస్య ధ్రువు మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అని చచ్చినటువంటి వాడు పుట్టవలసిందే, పుట్టినటువంటి వాడు చావలసిందే అని చెప్పినారు కదా. ఆ రకంగానే ఎప్పుడైతే ఒక జీవుడు శరీరాన్ని వదిలి బయటికి వస్తాడో తక్షణమే వేరొక కొత్త శరీరంలో ప్రవేశిస్తాడు అని భగవద్గీతలో సందేశం ఉంది. అంటే ఈరోజు మనం చెప్పుకునే మాట కాదు ఇది, అంటే భగవద్గీతలో చెప్పిన మాట. ఈరోజు ఉదయం 9 గంటలకు ఒక వ్యక్తి పుట్టినాడు అంటే వాడు 9 గంటలకు చనిపోయినాడు అని అర్థం. వాడు 9 గంటలకు చనిపోయి ఉంటేనే 9 గంటలకు తిరిగి పుట్టేది. అర్థమైందా? మొట్టమొదటి చనిపోతేనే కదా తిరిగి పుట్టేది. వాడు పుడుతున్నాడు అంటే వాడు ఇంకో చోట చచ్చి ఉండాలా. ఒక చోట జన్మించినాడు అంటే ఇంకో చోట మరణించి ఉంటాడు. ఆ మరణం ఎప్పుడు జరిగింటుంది? ఏ మాత్రము టైం లేకుండా ఒక్క క్షణములో జరిగిపోతుంది, ఒక్క సెకండ్లో జరిగిపోతుంది. అంటే ఎప్పుడైతే చనిపోయినాడో మనిషి అప్పుడు వెంటనే జన్మ తీసుకోవడం జరుగుతుంది అనేది భగవద్గీత సూత్రం ప్రకారం ఉండే సిద్ధాంతం. అది ఆ లెక్క ప్రకారం చూస్తే మొట్టమొదటి జరిగినది ఏమిటిది? చావా పుట్టుక? చావు తర్వాత పుట్టుకనేది. కాబట్టి ఇది మొట్టమొదట పుట్టుక దినం, చచ్చిన దినం, తర్వాత పుట్టిన దినం. అంటే కనిపించేది పుట్టిన దినం, కనిపించినటువంటిది చచ్చిన దినం. అర్థమైందా? కనిపించే పుట్టిన దినం అనుకుండేటువంటి ప్రతి వ్యక్తి కనిపించినటువంటి చనిపోయినటువంటి దినాన్ని గుర్తు చేసుకోవడము ముఖ్యమైన ఉద్దేశము. అర్థమైందా? ఒక మనిషి నేను పుట్టాను అనే ఒక ఉత్సవం జరుపుకుంటున్నాను అనుకోండి, అంటే ఒక పండగ జరుపుకుంటున్నాడు, పుట్టినరోజు పండగ జరుపుకుంటున్నాడంటే ఏమని అర్థం? కనిపించేదాన్ని చూసి నువ్వు మురిసిపోతున్నావు. అర్థమైందా? కనిపించిన దాని గురించి నువ్వు ఏమాత్రం లెక్కించుకోలేదు, ఆలోచించలేదు. కనిపించినటువంటిది అంటే అప్పుడు ఏం చేసావు, ఏం కథ, ఏ రకంగా నువ్వు బాధపడి చనిపోయినావు, ఏ స్థితి నుండి చనిపోయినావు, ఆ స్థితిని నువ్వు జ్ఞాపకం తెచ్చుకోవడం లేదు, ఆ స్థితి ఎవరికి జ్ఞాపకం రావడం లేదు. కాబట్టి మీరు ఈరోజు మా పుట్టినరోజు పండుగ అని మీరు ఉంటే, అంటే అది పండగ అయి ఉంటే, అది మీ లెక్కలో పండగ అయి ఉంటే, మా లెక్కలో అది అంటే మేము వెనకటిది జ్ఞాపకం పెట్టుకుంటాం. కాబట్టి మాకు సచిన రోజు ఏమన్నదండి ఇప్పుడు చెప్పరు. పుట్టినరోజు పండగ అంటారు, సత్యనరోజు ఏమంటారు? ఒకవేళ పండగ అనుకుందాంలే, ఎందుకు మీ లెక్క ప్రకారమైనా కానీ సత్యనరోజు డప్పులు కొట్టి మేళాలు పెట్టి వాళ్ళు వారిస్తున్నారు. అంటే వీడు పెద్దోడు చనిపోయినాడు, వీడు మనకు ముఖ్యమైన ఒక పక్క ఏడుస్తుంటారు కొంతమంది, ఓ పక్క ఏమంటారు నాట్యం చేస్తూ, ఓ పక్క డప్పులు కొడుతూ, ఓ పక్క మేళం ఊపుతూ ఊరేగింపు తీసుకొని వారి భార్యకు వస్తారు. అంటే ఏమని? అంటే సంతోషంతో చేసే పనా, బాధతో చేసే పని అది? అంటే చచ్చిపోయినట్టు పీడ పోయిందని.
భారతం చేసేవాళ్ళు ఎవరైనా డప్పులు కొడతారేమో, నాట్యం చేస్తారు ఎవరన్నా కానీ చెప్పండి. చచ్చిపోయినాడు ఒక పక్క బాధపడుతుంటారు కదా, బాధపడే వాళ్ళు మళ్ళీ తర్వాత ఈ పని ఎందుకు చేయాలా? ఏ పని? డప్పులు కొట్టి ఎగిరేది, నాట్యం చేస్తా పోయేది, ఊరికి పోయేది, ఇవన్నీ ఎందుకు చేయాలా? బాధపడుతూ పోవాలి. కానీ అదంతా ఎందుకు అంటే ఆర్భాటం కోసం. అంటే ఇంకో లెక్కలో ఆర్భాటం కోసం చేస్తారండి. అది మామూలుగా అయితే ఉత్సవంలో ఏం చేస్తారు? డప్పులు కొడతారు, మేళం ఊపుతారు, ఇవన్నీ ఉత్సవాల్లో చేసే పనులు. అంటే సంతోష దినాల్లో చేసే పనులు. అంటే సంతోషం దినంలో చేసే పనిని మీరు ఏం చేస్తున్నారు? సచిన రోజు కూడా చేస్తున్నారు. కాబట్టి దాన్ని కూడా లెక్కలో పండగ అనుకోవాలా. ఒకటి చచ్చిపోతే పండగే. ఇంట్లో పెద్ద చచ్చిపోతే మనకేమవుతుంది? పండగ కాదు, బాధే అయినా కానీ పండగ మాది చేస్తారు. అది కానీ మంచి పద్ధతి కాదు అది. మన లెక్కలో ఇవన్నీ అది ప్రపంచ విషయం, దాన్ని వదిలేస్తాం మనము. కానీ ఆధ్యాత్మిక రీత్యా మనం చెప్పుకుంటే పుట్టినరోజు అనేది అంటే ఒక గుర్తింపు అయితే, ఆ పుట్టినరోజును మీరు చనిపోయిన రోజుగా లెక్కించుకొని, అంటే నేను ఇంతకుముందు కూడా ఉన్నాను, ఇదే భూమి మీదనే ఉన్నాను, కానీ ఎక్కడో నేను తెలియదు, ఇక్కడే ఉండి నేను ఇక్కడ మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చినాను అంటే, ఇంకో చోట ఆస్తిపాస్తులు ఎన్నున్నాయో నాకు తెలియవు, ఎంతమంది బంధువులు ఉన్నారో నాకు తెలియదు, కానీ ఈరోజు ఇక్కడికి వచ్చి ఇంతమందితో నేను కలిసిపోయి ఇంతమందితో ఉన్నాను అనే జ్ఞాపకం తెచ్చుకోవడము మంచిది. అర్థమైందా? ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, పుట్టినరోజు పండుగ అంటే మనకు ఒక ఆధ్యాత్మికతను అంటే జ్ఞాపకం చేసుకునేదానికి, వెనకటి జన్మ ఉంది నాకు జ్ఞాపకం చేసుకునేదానికి గుర్తుగా పుట్టినరోజును గుర్తింపుగా చేసుకునేదానికి మొదలుపెట్టినారు పెద్దలు ఆ రోజు. కానీ ఈరోజు దాన్ని అట్లా అనుకోవడం లేదు. పుట్టినరోజు అంటే ఏదో ఉత్సవంగా చేసుకొని, అంటే కొంతమంది అయితే పాయసం అన్నం పెట్టి 10 మందికి పెట్టి నాది పుట్టినరోజు పండుగని కొంతమంది తెలియజేస్తున్నారు. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసునా? పాయసం లేకపోతే బాగుండదు అంటే పాయసం వదిలిపెట్టేసి వెరైటీ ఇంకో రకం, అంటే తాగేవాళ్ళు ఉంటే వాళ్ళకి 4 బ్రాంతి సీసాలు ఇచ్చి నాకు పుట్టినరోజు పండుగ అని చేస్తున్నారు. ఇలా రకరకాలు చేస్తున్నారు అన్నమాట. డిన్నర్లు ఇచ్చి, హోటల్కి పిలిచిపోయి ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ సమాజంలో మారిపోయినటువంటి పద్ధతులు అయిపోయినాయి. ఈ పద్ధతులు కూడా మనకు అనవసరము. మనం చెప్పుకోవాల్సింది ఏమి అంటే, మనం ఈ సందర్భంలో దేవుని జ్ఞానాన్ని మాత్రం గుర్తు చేసుకోవాలి. దేవుని జ్ఞానాన్ని గుర్తు చేసుకునే దానికే మనం ఉన్నాం. పుట్టిండేది దేనికి అంటే దేవుని జ్ఞానాన్ని గుర్తు చేసుకునేదానికి. మనకు తెలివి ఉండేది ఎందుకు? దేవుని జ్ఞానాన్ని గుర్తం చేసుకునేదానికి. అసలు మనం ఎవరైనా గుర్తు చేసుకునేదానికే. మనకు దేవుడు బుద్ధినిచ్చాడు. అర్థమైందా? మనం చిన్నగా ఉదాహరణ చెప్పుకుంటే, మన శరీరంలో ఎన్నో భాగాలు ఉన్నాయి తెలుసు. కన్ను ఉంది, ముక్కు ఉంది, నాలుక ఉంది, చర్మం ఉంది, చెవులు ఉన్నాయి. అట్లా శరీరం లోపల ఎన్నో కనిపించినటువంటి భాగాలు ఉన్నాయి. కానీ ఈ భాగాలన్నీ తయారు చేసి పెట్టినటువంటి వాడు ఎవడో తెలుసు, దేవుడు అంతే. కానీ మనం చూడలేదు మనము, కానీ దేవుడు అని తెలుసు. ఇన్ని ముఖ్యమైన శరీర భాగాలు తయారు చేసి పెట్టిన దేవుని గురించి మనం ఏమాత్రం లెక్కించుకుంటున్నామా అంటే లేదు. ఆ శరీర భాగాలు ఉపయోగించుకొని మనం తిరుగుతూ మనం పుట్టినరోజు పండుగ చేసుకుంటున్నాం. కానీ పుట్టినరోజు పండుగ వెనకాల ఉండేటువంటి అంటే ఈ మనం పుట్టించినటువంటి వాడిని గుర్తు చేసుకోవడం లేదు. పుట్టినరోజు పండుగ చేసుకుంటున్నాం కానీ మనం పుట్టించినటువంటి వాడిని ఏమాత్రం గుర్తు చేసుకోవడం లేదు. అర్థమైందా? మనకుండే ఒక కన్ను చెడిపోయింది అనుకోండి, దాన్ని రిపేర్ చేసుకునేదానికి అవుతుందా? కాదు. అట్లా కన్ను మనం చేసుకునేదానికి కాదు. తర్వాత శరీరంలో ఒక అవయవం చెడిపోయింది అనుకోండి, గుండె చెడిపోయింది అనుకోండి, దాన్ని మళ్ళీ మనం చేసుకునేదానికి అవుతుందా? కొత్తగా చేసుకునేదానికి కాదు. ఆ రకంగా శరీరంలో ఏ అవయవమైనా పాడైపోయిందా? దాన్ని ఏమాత్రం చేసేదానికి కాదు. అంటే తయారు చేసి పెట్టిన దేవునికే చేతనవుతుంది కానీ ఎవరికీ చేత కాదు. మళ్ళీ అంతా మనము తయారు చేసుకోలేనటువంటి అవయవాలను మన శరీరంలో నిర్మించి నువ్వు బాగా తిరిగేటట్టుగా చేసి నిన్ను అన్ని రకాలుగా నడిపిస్తూ ఉంటే, నువ్వు అన్ని వ్యాపారాలు చేస్తూ నీ శరీరాన్ని ఏమాత్రం లెక్క పెట్టుకోలేదు. కానీ ఒక్కరోజు నువ్వు పుట్టినరోజు పండగ అని చేసుకుంటున్నావు, నీ శరీరం పుట్టినరోజు పండగ అని. మళ్ళీ ఈ శరీరం పుట్టినరోజు పండగ అంటే శరీరాన్ని పుట్టిందని అనుకుంటున్నా అంటే మరి దాని వెనకాల ఎంత కృషి ఉంది, ఎన్ని రకాలుగా దేవుడు తయారు చేసి పెట్టండి. ఏమైనా లెక్కించుకుంటున్నారా? లేదు. వ్యాపారం చేస్తున్నాము, ఇంకో పని చేస్తున్నాము, శరీరాన్ని ఉపయోగించుకునే కదా. లోపల
ఒక గ్రంథి, చిన్న గ్రంథి ఫెయిల్ అయిపోతే అది ఇన్సులిన్ తయారు చేయలేకపోతే షుగర్ రోగం వస్తుంది. షుగర్ రోగం వస్తే ఏమవుతుంది? దానికి ఎన్నో మందులు వాడుతున్నావు, అది నయం కాదు, తాత్కాలికంగా వాడుతూ వస్తున్నావు. కానీ నువ్వు కొన్ని సంవత్సరాల వరకు ఏమాత్రం ఆ నీలో నిర్మాణం చేసి ఆ రోగం లేకుండా చేసి తయారు చేసి పెట్టినటువంటి వాడు, వాడిని ఏమనాలి మనం? వాడిని లెక్క పెట్టుకోలేదు మనం. దేవుని గురించి మీరు తెలుసుకోవండి అని అంటే అతనితో మనకేం పని అనే లెక్కలో ఉన్నారన్నమాట. ఒక్క గ్రంథి ఫెయిల్ అయిపోతే దినానికి 200 రూపాయలు ఇంజెక్షన్ వేసుకొని మనం బ్రతకగలుగుతున్నాం 24 గంటలు. ఇంకో చిన్న గ్రంథి ఫెయిల్ అయితే 5,000 రూపాయలు ఇంజెక్షన్ వేసుకుంటే ఒక రోజు గడుస్తుంది, లేదా గడచదు. ఒక్క రోజుకి ఇంత ఖర్చు పెట్టుకుంటున్నాం అంటే దాన్ని తాత్కాలికంగా పని చేసేదానికోసమే, పూర్తి బాగయ్యేదానికి కాదు. మళ్ళీ ఎన్నో సంవత్సరాలు మళ్ళీ ఇంతవరకు ఏ రోగం లేకుండా, అటువంటి సమస్యలు లేకుండా అన్ని గ్రంథులను శరీరంలో ఉన్నటువంటి అన్ని గ్రంథులను సక్రమంగా నడిపిస్తూ నీ శరీరాన్ని నడిపిస్తూ ఉన్నాడు వెనకల ఒకడు అంటే, అటువంటి వారిని గుర్తు చేసుకోకుండా, అంటే ఇంత శరీరాన్ని గుర్తు చేసుకోకుండా శరీరం పుట్టినరోజును మాత్రం గుర్తు చేసుకోవడము అది ఏం న్యాయం చెప్పండి మీరే? కాబట్టి మనం ఈ పుట్టినరోజు పండుగ సందర్భంలో పుట్టించినటువంటి వాడెవడో వాడిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆ పుట్టించినటువంటి వాడో వాడి కంటికి కనిపించడు, చెవులకు వినిపించడు, నాకు చూస్తే రుచి కూడా తెలియడు, అంటే ఇంద్రియాలకు అతీతుడు, ఎవరికి అర్థం కాడు, ఎవరికి తెలియడు. వానికి ఒక పేరంటూ లేదు. ఎవరికి? దేవుడు. మరి పేరు దేవుడు అంటున్నారు మీరు. దేవుడు అనేది పేరేనా? కాదు, దేవుడు అనేది పేరు కాదు. దేవుడు అంటే వెతకబడేవాడు అని ఒక అర్థం, కానీ పేరు కాదు అది. దేవుడు అంటే వెతకబడేవాడు, దొరికేవాడు కాదు, వెతకబడేవాడు. నీ జీవితం అంతా వెతికినా వాడు దొరకడు. వెతకబడేవాడు, దేవులాడబడేవాడు దేవుడు. అర్థమైందా? ఈ రకంగా దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. వాని గురించి వాని జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు, కానీ ఆయన్ను సంపూర్ణంగా మనం తెలుసుకోలేము. ఆయన తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఆయన జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఒక వ్యక్తి మనకు కావాలంటే ఆ వ్యక్తి అడ్రస్ తెలుసుకుంటాం కదా మనము. అతను ఎక్కడుంటాడు, ఏ ఊర్లో ఉంటాడు, ఏ బజార్లో ఉంటాడు, ఆ బజార్లో ఏ వీధిలో ఉంటాడు, ఏ నంబర్ ఇంట్లో ఉంటాడు అని మనం తెలుసుకుంటాం చూడు. అంత విషయ జ్ఞానం. ఆ రకంగానే దేవునికి ఒక జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటే దేవుని అడ్రస్ తెలుస్తుంది. దేవుని అడ్రస్ తెలుసుకునేదానికి మనం అర్హులం, కానీ దేవుని తెలుసుకునేదానికి అర్హులం కాదు. అర్థమైందా? పుట్టినటువంటి ఏ జీవరాశి కానీ, ఏ మనిషి కానీ, ఏ యోగి కానీ, ఏ జ్ఞాని కానీ, ఎంత గొప్పవాడు కానీ, ఏ మహర్షి కానీ ప్రపంచంలో భూమి మీద ఇంతవరకు దేవుణ్ణి చూసినటువంటి వాడు లేనే లేడు. శాసనం అది. నేను దేవుని చూసినాను, మీకు కూడా చూపిస్తాను అనేవాళ్ళు ఎవరన్నా ఉంటే అదేమంటాం దాన్ని? అది అసత్యము, అది అసత్యమైన వాక్కు. అర్థమైందా? ఇది మేము చెప్పే మాట కాదు, భగవద్గీతలో సిద్ధాంత రూపంగా ఉండేటువంటిది. అర్థమైందా? ఈ కన్నులకు నేను కనిపించిన అర్జునుడు కూతురు అనుమానం వచ్చి అడిగాడు. ఏమడిగా అంటే మాటలతో చెప్తూ అయినా నేను నీ ముందర ఉన్నాను అంటే, ముందరున్నాడు ఎట్లా అనుకున్నాడు. నీ వెనక ఉన్నాను అన్నాడు. వెనుకున్నా అంటే ఏమి చెప్తున్నాడేమో మనకు అర్థం కాకుండా చెప్తున్నాడు ఆయన. ఒకవేళ ఈ మాట అబద్ధంలో అనుకున్నాడు ఆయన. ముందర ఉన్నాను, వెనక ఉన్నాను, పక్కన ఉన్నాను, పైన ఉన్నాను, కింద ఉన్నాను, నీ లోపల కూడా ఉన్నాను అన్నాడు. అంటే బయట అంటే ఏమో నాకు తెలియదు, కానీ నా లోపల అన్నాడు, నేనే కదా ఉండేది అనుకున్నాడు ఈయన. అనుకొని అప్పుడు అడిగాడు, నువ్వు ఎవరు అని అడిగినాడు. ఎవరు? అర్జునుడు. నువ్వెవరు అని కృష్ణుడు అడిగితే కృష్ణుడు ఏం చెప్పినాడు తెలుసునా? నేను ఎవరైనా నీకు కనపరావాలంటే అర్థం కాదు. ఇప్పుడు కనిపించేది కృష్ణుడు మామూలు కనిపిస్తాడొచ్చు, ఆయన మనిషే, కానీ నేను మాట్లాడేవాడిని వేరు. నేను కనపరాలంటే ఈ కళ్ళకు కనపరాను, పాంచభౌతికమైనటువంటి కళ్ళకు కనపరాను, అంటే పంచభూత నిర్మాణమైనటువంటి ఈ కంటికి నేను కనపరాను అని చెప్పాడు. మళ్ళీ కనిపించేది ఎట్లా అంటే, నేనే నీకు దృష్టి ఇస్తే కనిపిస్తా, లేకపోతే నీకు కనపరావు. ఎవరికి దృష్టి లేదు, నేను దృష్టి అని చెప్పాడు. ఆ రకంగా ఉండేటువంటి వాడు దేవుడు. ఆ దేవుని గురించి మనం తెలుసుకునే విధానం మనం ప్రయత్నం చేయాలి. అంటే భూమి మీద ఎన్నో రకాల దేవుని గురించి భక్తి ఉంది, దేవుని గురించి భక్తి ఉంది భూమి మీద.
కానీ అది ఒక రకం భక్తి కాదనమాట, చాలా రకాలుగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తాము, చిన్న సింపుల్గా చెప్పుకుందాం మనం. అంటే కొంతమంది ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒక రోజు ఉగాది, సంక్రాంతి, ఏదో ఒక పండుగ వస్తే ఆ పండుగ రోజు మాత్రం ఒక కొబ్బరికాయ పుట్టి నమస్కారం చేసుకొని అది మాత్రం భక్తి అనుకుంటారు. ఇది ఒకరోజు మాత్రం నమస్కారం చేసి అది మాత్రం భక్తి అనుకునే వాళ్ళు, దేవుడు నేను గుర్తు చేసుకున్నా అనుకునే వాళ్ళు ఉన్నారు. అంటే దేవుడు అంటే ఏవో తెలియదు. సరే, అది కూడా ఎవరికి మొక్కుతున్నారు వాళ్ళు అంటే ఏదో ఫోటో పెట్టుకొని, అంటే ఏదో కనిపించే బొమ్మ పెట్టుకొని, కనిపించే పేరు పెట్టుకొని దాన్ని నమస్కారం చేస్తున్నారు తప్ప ఇంకోటి ఏమీ లేదు. అది భక్తి అంటే అదొక రకమైన భక్తి, ఒప్పుకుందాం దాంట్లో. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసునా, అంటే ఈ జ్ఞానమని ఇట్లా మీరు తెలుసుకోండి, మేము జ్ఞానం చెప్తామని చెప్తున్నారన్నమాట. దేవుని గురించి జ్ఞానం చెప్తాను, మీ ఇంట్లో కొబ్బరికాయలు కొట్టుకొని పూజలు చేస్తేనే బాగుండదు, మా దగ్గరకు వచ్చి జ్ఞానం తెలుసుకోండి, దానివల్ల ఎంతో మీరు ముక్తులు అయిపోతారు అని చెప్తున్నారు. అదొక రకం. దాంట్లో రకరకాలు. అది ఒకటే రకమేనంటే ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకొని పూజ చేస్తే అందరికీ సమానమే, అందరూ ఒకటే రకం చేస్తుంటారు, కొద్దిగా ఇష్టకులుగా. కానీ ఈ గురువులము అని గురువులు శిష్యులు వీళ్ళంతా ఒక సంఘాలు ఏర్పాటు చేసుకుంటున్నారు చూడు, ఇప్పుడు మీరు మేమలాగా అటువంటి చాలా రకాలు ఉన్నాయి. ఆ చాలా రకాల్లో చాలా పేర్లు ఉన్నాయి. అవి నాకు చెప్పలేని పేర్లు. ఒకరు అచలం అంటారు, ఇంకోటి అంటారు, ఇంకోటి అంటారు, ఇంకోటి ఏది పిరమిడ్ ధ్యానం అంటారు, లేదు ఉత్త ధ్యానం అని కొంతమంది అంటారు, ఇంకా కొంతమంది బ్రహ్మకుమార్ సమాజం అంటారు, ఇంకోటి రకరకాల సమాజాలు ఏర్పడిపోయాయి భూమి మీద. ఏర్పడిపోయి వాళ్ళంతా దేవుని గురించి చెప్పను మొదలుపెట్టారు. ఇదే జ్ఞానం అని చెప్తున్నారు. అంటే వాస్తవమే. ఆ రకంగా కూడా మనం దేవుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఒక ఇంట్లో కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేసుకునేదే కాకుండా ఇంకో చోటికి పోయి గురువుల దగ్గరికి పోయి మన జ్ఞానం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం మంచి పద్ధతే. కానీ అవన్నీ ఒకే రకంగా ఉన్నాయా అంటే ఒక రకంగా లేవు. ఒక సిద్ధాంతం మీద బోధిస్తే ఇంకో సిద్ధాంతం, అంటే సిద్ధాంతాలు కాదు, పద్ధతుల మీద బోధిస్తున్నారు. సిద్ధాంతాలు లేవు అసలు, పద్ధతుల మీద బోధిస్తున్నారు. రకరకాల పద్ధతులు. ఈ రకరకాల పద్ధతులు అనేటివి అంటే ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయి, కానీ ఇవన్నీ మన దేవుని అడ్రస్ను తెలుపుతున్నాయా లేదా అని తెలుసుకోవాలి. ఇప్పుడు నువ్వు పోయి ఒక ఊరికి పోయి ఒకరి అడ్రస్ అడుగుతావు అంటే వాడు ఏం చేస్తాడంటే మేమే అడిగాము ఒకసారి ఊళ్ళో విశాఖపట్నంలో అడ్రస్ అడిగితే ఇట్లా పలానా అడ్రస్ కావాలంటే ఇట్లా పోండి అని చెప్పాడు. అదే ఆ పక్క పోతే ఆ అడ్రస్ లేనేలేదు. అది వాడు తెలియకుండా చెప్పాడు ఈ అడ్రస్. వాడు తెలుసులోని మాదిరి అటెండ్ చేసి అదేమైంది ఇక్కడ పోతే అటు పోతే వస్తుంది, ఈ రూట్ పోండి చక్కగా పోండి అని చెప్పాడు. ఆడిపోతే ఆడిపోయి ఉన్న అడిగితే ఇక్కడ వరకు చెప్పినారు ఇక్కడ అసలు ఈ రూట్ అసలు ఈ అడ్రస్ లేదు, ఉండేది అక్కడ నుంచి అడ్రస్ ఉన్నాడు ఇంకొక ఆయన. మళ్ళీ అటు చెప్పినాడంటే ఏం చెప్తాం, అతను చెప్పాడు మేము వచ్చాము సరేలే అని మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి వచ్చి విచారిస్తే అతను కొంత చెప్పినాడు. అంటే అతను కూడా పూర్తి అడ్రస్ చెప్పలేదు, అతను కొంత అడ్రస్ చెప్పినాడు. ఈ రకంగా 4-5 చోట్ల తిరిగితే అప్పుడు పూర్తి అడ్రస్ దొరికింది. అంతే కదా, నా ఇంటి వచ్చిన నువ్వు కూడా ఉన్నావు రోజు. ఆ రకంగా ఒక అడ్రస్ ఎంతమందిని అడగాల్సి పని వచ్చింది. మనుషుల అడ్రస్నే ఒక 5-6 మంది మనుషులు చెప్పినారు, కరెక్ట్ ఒక మంది చెప్పలేదు. ఆ రకంగా దేవుని అడ్రస్ చెప్పాలంటే అవుతుందా? లేదు. కానీ సంఘాలు చాలామంది ఉన్నాయి. మళ్ళీ వీళ్ళు చెప్పేటివన్నీ అడ్రస్లు కరెక్టేనా, వీళ్ళు చెప్పే జ్ఞానం అంతా కరెక్టేనా అంటే దీంట్లో ఏదో లోపం ఉంటుంది. అదే వాడు కదా తప్పు అడ్రస్ చెప్పి ఇంకోసాటికి పోయి తిరిగినట్టు లాస్ట్కి ఏదో ఒకటి మనకు పనికొచ్చేది ఉంటుంది, పనికిరానివి చాలా ఉంటాయి. సరే, దీంట్లో పనికొచ్చేది పనికిరాదు ఏది అని కూడా మనం తెలుసుకునేది మన బాధ్యత. అర్థమైందా? ఈరోజు మనకి అన్నిటికంటే ఉత్తమోత్తమైనటువంటి జ్ఞానం అందించినటువంటిది భూమి మీద భగవద్గీత ఉంది. కానీ భగవద్గీత అంటే అది చాలామంది హిందువుల్లో కొంతమందికే తెలుసు. భగవద్గీతను గురించి మేము ఒక పుస్తకంలో రాసాము. 85% అంటే జనాలకు 85% 185% ప్రజలకు భగవద్గీత అవగాహన లేదు అని చెప్పాం. కొంతమంది చదివిన వాళ్ళు ఉంటే దాంట్లో పూర్తి అర్థం చేసుకునే వాళ్ళు కూడా కొంతమంది లేరు అని చెప్పాం. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే భగవద్గీత సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అంటే దేవుని విషయాన్ని అందించినప్పటికీ దాన్ని తెలుసుకోకుండా
భగవద్గీతకు సంబంధం లేకుండా ఎన్నో దారులు చూపించే వాళ్ళు చాలామంది తయారైనారు. ఇవన్నీ చూస్తూ ఉంటే అంటే దేవుని పద్ధతి మనకు తెలుస్తుందా అనేటువంటి ప్రశ్న రాకమానదు. ఎవరికి అంతో ఎంతో జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకు. సరే, ఏమీ తెలియని మనుషులకు ఒక సంఘంలోకి ఒక అడ్రస్ అంటే ఒక సమాజంలోకి పోయి వాళ్ళు చెప్పిన జ్ఞానాన్ని వింటూ దాన్నే అనుసరిస్తూ ఉంటాడు ఆ మనిషి. అనుసరిస్తూ అదే గొప్పది అనుకొని దాన్నే ఇతరులు కూడా ప్రచారం చేసి చెప్తూ ఉంటాడు. అతను ఒక నీతి పద్ధతి. ఇంకో సమాజంలో ఉన్నవాడు వాడు అట్లే చేస్తుంటాడు. ఇంకో సమాజంలో ఉన్నవాడు వాడు అట్లే చేస్తుంటాడు. ఇవన్నీ ఈ రకంగా రకరకాల సమాజ మనుషులు రకరకాల విశ్వాసాలతో ముందుకు పోతూ వాళ్ళు నమ్మినటువంటి పద్ధతినే ఇతరులకు చెప్పడం జరుగుతూ ఉంది. కానీ దీనివల్ల ఎవరిది కాదంటాం, ఎవరిది అవునంటాం? మనం ఎవరిది కాదంటాం, ఎవరిది అవునంటాం? ఎవరిది కాదని దానికి లేదు. కాదంటే నాది కరెక్టే అని ఈయన అంటాడు, నాది కరెక్టే అని అంటాడు, నాది కరెక్టే అని ఇంకో ఆయన అంటాడు. అర్థమవుతుందా లేదు? అంటే మీకు కొంత జ్ఞానం తెలిసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంటుంది. కొత్తగా వచ్చిన వాళ్ళకి నేను చెప్పేదంతా కొంత అవగాహన కాకుండా పోవచ్చు. అంటే నేను చెప్పేది ఏమి అంటే దేవుని విషయం తెలుసుకునేదానికి కేవలము మన ఇంట్లో పూజ మాత్రమే కాకుండా కొంతమంది గురువుల దగ్గరికి పోయి జ్ఞానం తెలుసుకోవడం జరుగుతూ ఉంది. ఆ గురువులు రకరకాల అంటే ఒక్కొక్కరు ఒక రకం జ్ఞానం చెప్తున్నారు. అవంతా నిజమా కాదా అనే దానికి మనకి ఏమి గుర్తు? ఒక గురువు దగ్గర పోయి జ్ఞానం చెప్పుకుంటుంది. మా గురువు గారు చెప్పిన జ్ఞానమే కరెక్టు అని అంటుంది. ఇంకో ఆయన చెప్తాడంటే మా గురువు గారు చెప్పిన జ్ఞానమే కరెక్టు, అది కాదు. బ్రహ్మకుమార సమాజం వాళ్ళు పిరమిడ్ ధ్యానం వాళ్ళని ఒప్పుకోవడం లేదు, పిరమిడ్ ధ్యానం వాళ్ళు ఇంకోరిని ఒప్పుకోవడం లేదు, ఇంకోరిని ఒప్పుకోవడం లేదు. వాళ్ళు టోటల్గా అందరూ కలిసి మమ్మల్ని ఒప్పుకోవడం లేదు. ఆ రకంగా ఉంది అన్నమాట. సరే, ఇప్పుడు ఒక సూత్రం అంటూ కావాలి కదా మనకు. ఏం సూత్రం కావాలి? భగవద్గీత దేవుడు ఏం చెప్పినాయంటే, భగవద్గీతలో కానీ ఇంకోసాట కానీ ఎప్పుడైతే ప్రశ్న రానకుండా జవాబు దొరుకుతుందో అది నిజమైన జ్ఞానము. ఎప్పుడైతే అన్ని ప్రశ్నలకు జవాబు ఉంటుందో నీ దగ్గర అది నిజమైన జ్ఞానము. ఎప్పుడైతే ఎవరు ఎదురాడని జ్ఞానం నీ దగ్గర ఉంటుందో అది నిజమైన జ్ఞానము. ఎప్పుడైతే ఎవరు ఏ ప్రశ్న అడిగినా దానికి సులభంగా జవాబు చెప్పగలుగుతావో అది నిజమైన జ్ఞానము. ఇది సూత్రం. ఏ సూత్రము? ప్రశ్న ఉంది అంటే, తెలియనితనం ఉంది అంటే అది అజ్ఞానము. ఇంకా వివరంగా మీకు అర్థం కావాలంటే ఏదైతే జవాబు అది జ్ఞానము, ఏదైతే జవాబు లేకుండా ప్రశ్న అది అజ్ఞానం. ఎప్పుడైతే ప్రశ్న మిగిలిందో మీ దగ్గర అది అజ్ఞానం మీ దగ్గర ఉంది. ఎప్పుడైతే ప్రశ్న లేకుండా అన్ని ప్రశ్నలకు జవాబు ఉందో అది నిజమైన జ్ఞానము. అప్పుడు తెలుస్తుంది. చూడండి, ఇన్ని సమాజాలు ఇన్ని సంఘాలు ఏవైనా ఉన్నాయి, మీకు నిజం తెలుసాలంటే అది ఒకటే సూత్రం. అర్థమైందా? ఆ సూత్రం ప్రకారము అంటే ఇప్పుడు మనం చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఆయన ఈ మధ్యన 1 నెల క్రితం అనుకుంటుంది దగ్గర ప్రయాణంలో మా పక్కన కూర్చున్నాడు వచ్చి. అంటే వాళ్ళు అడిగి కూర్చున్నారు, మీ దగ్గర సీట్ ఉందా, మేము ఊరికి పోవాలా మా బండి అంటే, సరే రాండి అని చెప్పినాము. అని అతను మా పక్కలో సీట్ ఇచ్చిన పక్కన కూర్చోబెట్టుకున్నాము. వాళ్ళు ఏం చేస్తారంటే, మేము ఇట్లా ప్రచారం చేస్తున్నామండి ఇట్లా దేవుని జ్ఞానం గురించి అంటే మంచిదండి, చాలా సంతోషమైన పని అని చెప్పినాం. చెప్తే ఆయన చెప్పినాడంటే, సో ఇట్లా సమాజం అంతా చెడిపోతూ ఉంది, ఇట్లా అజ్ఞానం అంతా పెరిగిపోతూ ఉంది, అసలు దేవుడు అంటే ఎవరు తెలియకుండా పోయింది, కాబట్టి దేవుని జ్ఞానం తెలుసుకోవాలంటే మనం ఇట్లా పని చేయాలా, ఏం చేయాలా, అది ఇది చెప్పుకుంటూ వచ్చి ధ్యానం చేయాలి. మనం అంతా ధ్యానం చేస్తామంటే కొన్నాళ్ళకి అంతా ధ్యానపరులు ఏమైపోతాము. 2012కు మొత్తం అది మొత్తం భూమి అంతా మారిపోతుంది, ధ్యాన భూమి అయిపోతుంది, మన ఆంధ్రప్రదేశ్ ధ్యానాంధ్రప్రదేశ్ అయిపోతుంది, మీరు కూడా ధ్యానం చేయండి అని చెప్పారు.
మంచిగా సంతోషం, మంచి పని చేసేదానికి ఎవరికి మాకేం ఇబ్బంది, మీరు చెప్పండి మేము చేస్తాము. 2012 అంటున్నారు, ఏమేమి అడిగినాం. 2012 కలియుగం అయిపోతుందండి, సత్యయుగం వస్తూ ఉంది నేను అంటే ఇది ఎక్కడ రామని. ఇప్పుడు 4,32,000 సంవత్సరాలు కలియుగం, 4,32,000 సంవత్సరాలు కలియుగము అనే ఉన్న వాస్తవం అది. అర్థమైందా? ఆ కలియుగంలో ఇప్పుడు జరిగినది వచ్చి 5,110. 5,000 సంవత్సరాలు 110, 5,110 సంవత్సరాలు అంటే ఎంత అయిపోతే 4,32,000 సంవత్సరాల్లో ఎంత అంత అయిపోయినట్టు. అంటే ఒక గుమ్మడికాయలో ఆవు గింజ ఎంత అయిపోయినట్టే కదా ఇప్పటికి. గుమ్మడికాయ అంత లావు కలియుగం ఉంటే 12 కలియుగం అయిపోతుంది అంటే పెద్ద ఆశ్చర్యం అయిపోయింది. ఇది కొత్త మాట అనుకున్నాం. సరే, మన కలియుగం అయిపోయినాక ఏమో సత్యయుగం వస్తుందంట. అది ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి అడిగినాం. అది చాలా ఏళ్ళు ఉంటుంది అన్నాడు. చాలా సంవత్సరాలు ఉంటుంది, చాలా ఏళ్ళు ఉంటుంది అన్నాడు. సరే, చాలా ఏళ్ళు ఎన్ని ఏళ్ళు తర్వాత ఏం వస్తుంది అన్నాం. అంటే వాళ్ళు గురువులు చెప్పలేదు తర్వాత ఏ యుగం వచ్చేది వాళ్ళకు, కాబట్టి అతని దగ్గర జాబ్ లేదు. మళ్ళీ ఏ యుగం వచ్చేది చెప్పలేదు నువ్వు. సత్యుగం వరకే మనం సత్యుగం చూసుకున్నామండి, మనం ఉండే సత్యుగంలోకే మనం పోయేది, దాని మీద అంత మనకేం పని లేంటాడు. అంటే యుగాలు ఒక కొత్త యుగాన్ని తీసుకొచ్చి పెట్టి దేవుడు చెప్పిన సిద్ధాంతం ప్రకారము, అంటే దేవుడు చెప్పిన ధర్మానికి వ్యతిరేకమైన ధర్మాన్ని తీసుకొచ్చి పెట్టి 4 యుగాలు మొత్తం టోటల్ 4 యుగాలు ఈ రకంగా 1000 యుగాలు జరిగిపోతే ప్రపంచము ప్రళయమైపోతుంది అని చెప్పిన భగవద్గీత సూత్రాన్ని పక్కకి నెట్టేసి ఇంకో 5వ యుగాన్ని తీసుకొచ్చి పెడితే దాన్ని ధర్మం అనల్లా, అధర్మం అనల్లా. దేవుడు చెప్పిన దానికి అధర్మం కదా అది. భగవద్గీతలో ఆచార్యపరబ్రహ్మ యోగం అనేటువంటి శ్లోకంలో ఒక శ్లోకం ఉంది యుగాల గురించే. ఆ శ్లోకానికి వీళ్ళు చెప్పిన పద్ధతికి ఏమవుతుంది, దాన్ని తీసి పక్కన పెట్టి ఇది కొత్తది పెట్టుకోవాలి మనం. దేవుడు చెప్పినట్టు ధర్మాలను పక్కకు పెట్టి ఇంకో అధర్మాన్ని మనం పట్టుకుంటున్నాం. కానీ పట్టుకుని చెప్పే వ్యక్తి నేను ఒక అధర్మాన్ని పట్టుకుంటున్నాను, ఈ అధర్మాన్ని ప్రచారం చేస్తున్నాను అని తెలియకుండానే అధర్మాన్ని ప్రచారం చేస్తున్నాడు. సరే, యుగాలంటే అధర్మాలే, ధ్యానం చేయడం ఏమో అధర్మం అండి. వాళ్ళు చెప్పినట్టు యుగాలతో పేరు ఇచ్చిపెట్టి మీరు ధ్యానం చేయొచ్చు కదా, ఆయన మంచి పద్ధతే కదా చెప్పినది అని ఇంకో వ్యక్తి అడగచ్చు. మనలో ఇంకో వ్యక్తి అడగచ్చు కదా, ధ్యానం చేయడం మంచి పద్ధతి కదా అని. సరే, ధ్యానం చేయడం మంచి పద్ధతే. ధ్యానము చేస్తే ఏమవుతుంది, ధ్యానం చేస్తే ఏమవుతుంది, ధ్యానాన్ని మారు పేరు ఏమంటాము, దాన్ని ఏమంటాము? ఒకదాన్ని ధ్యానిస్తూ పోతే అదేమవుతుంది? తపస్సు అవుతుంది. భగవద్గీత శాస్త్రంలో చెప్పినారు ఒకదాన్ని ధ్యానిస్తే ఏదైనా తపస్సు అవుతుంది. సరే, ఈ తపస్సు ధ్యానము ఇవన్నీ వద్దు, మీకు అసలు చాలామందికి తెలియదు. ఇక్కడ కూర్చున్నారు కొత్త వ్యక్తులు చాలామంది కూర్చుంటారు, ఒక తెలియదు. నేనేం చెప్తున్నా అంటే మీకు ఇంకా సులభంగా అర్థమవుతుందని చెప్తాను. మీరు ప్రతిరోజు ఏం చేస్తుంటారు అంటే, ఉదయం లేచిన తర్వాత చేతులతో పని చేస్తున్నా కానీ మనసుతో ఏదో ఒకటి ఆలోచన చేస్తుంటారు. మీరు మనసుతో ఆలోచన చేయడం సత్యమా కాదా చెప్పండి? సత్యమే. ఒక విషయం మతికొస్తుంది, మిరపకాయలు కావాలి కదా మనకు అనుకుంటాం, పప్పులోకి మిరపకాయలు కావాలి కదా అనుకుంటాం. ఆ పప్పులోకి మిరపకాయలు కావాలనుకున్నప్పుడు ఆ మిరపకాయలు ఉన్నాయలే, అక్కడ ఉన్నాయి అని జవాబు దొరికిపోతుంది. జవాబు దొరికిపోయిన తర్వాత ఆ మిరపకాయల ధ్యాస పోతుంది. అంటే అంతవరకు మిరపకాయ అనేటువంటిది మన మనసులోకి వచ్చింది. అది వచ్చిన తర్వాత అది అయిపోతుంది. అయిపోయిన తర్వాత పప్పు చేసిన టయానికి నేను డ్యూటీకి పోవాలి కదా అనుకుంటాం. అంటే మళ్ళీ ఇంకోటి ఏమొస్తుంది, ఈ పప్పు తయారీతలకి 9 గంటలు అవుతుంది, 9 గంటల తర్వాత నేను డ్యూటీకి పోవాలి కదా, అంటే 9 గంటల లోపలనే పప్పు చేయాలా అని ఆ డ్యూటీ జ్ఞాపకం వస్తుంది. ఆ డ్యూటీ జ్ఞాపకం వచ్చిన తర్వాత అక్కడ పెట్టిన ఫైల్ ఎక్కడ ఏం ఫైల్ పెట్టినాము ఆఫీస్లో, పలానా ఫైల్లో పని ఉంది కదా అని అది మతికి వస్తుంది. ఇట్లా ప్రతినిత్యము దాని తర్వాత ఇంకోటి ఈ రకంగా మనిషికి ఏ క్షణములో అయినా ఊరుకో ఉంటావుడా మనిషి అంటే నహి కచ్చిక్షణమపి అని భగవద్గీతలో ఒక్క క్షణం కూడా ఎవడు ఊరుకునే ఉండేదాన్ని కాకుండా తలకాయతో యోచన చేస్తున్నాడు. ఒక్క క్షణము ఊరుకునే ఉన్నాడు అంటే వాడు నిద్రలో ఉన్నాడు. ఆ క్షణం అర్థమైందా?
మెలకువలో ఉన్న ప్రతి క్షణము మనిషి ఆలోచన చేస్తున్నాడు. ఎప్పుడు ఊరుకునే ఉన్నాడు? ఎప్పుడైతే నువ్వు నిద్రలేకపోతావో అప్పుడు ఊరుకునే ఉన్నావు. లేకపోతే ప్రపంచంలో ప్రతి సమస్య, అంటే వ్యాపారం కానీ, ఇంటి సమస్య కానీ, బయట సమస్యలు కానీ, రకరకాల సమస్యలు, అంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి మిక్సీలో వస్తున్నాయి. ఎందుకంటే కళ్ళు మూసుకొని కూర్చోండి. మీరు ఒకసారి టెస్టింగ్కి అయినా కానీ ఎప్పుడైనా కళ్ళు మూసుకొని కూర్చోండి, ఒకటి జ్ఞాపకం వస్తుంది. తూ ఇది అనుకోకూడదు. మనం అంటే ధ్యానంలో ఉండాలా అనుకుంటాం. అంటే ఇంకో కొంతమందికి ఒక గురువు ఒక మంత్రాన్ని ఇస్తాడు. ఏమని? ఓ మంత్రం జపించమని. అతను ఏం చేస్తాడంటే జపించుకుంటూ కూర్చుంటే ఇదేమో జపం చేస్తూ ఉంటుంది, మనం పూసలు తిప్పుతూ ఉంటాము. ఇంకొక ఆలోచన వస్తుంది మనకు తలకాయలకి. ఇది నోరు అంటూ ఉంటుంది అదే మంత్రాన్ని, కానీ ఆలోచన ఇంకోటి చేస్తూ ఉంటాం మనం. మళ్ళీ వచ్చే జ్ఞాపకం వస్తుంది మనకు. ఏమని వస్తుంది? నేను కూర్చొని నమశివాయ అనుకోకుండా మళ్ళీ ఏదో జాతి చేస్తాను అంటే నమశివాయ అనుకుంటాను, కానీ ఇంకో ఆలోచన చేస్తున్నాయి అనుకుంటాడు. అనుకొని అది వద్దు అనుకుంటాం, అది అనుకుంటే నమశివాయ అనుకుంటాం. మళ్ళీ ఇంకోటి వస్తుంది ఆటోమేటిక్గా. ఒకటి తీసేస్తే ఇంకోటి ఆటోమేటిక్గా వస్తుంది. అర్థమైందా? ఎట్లుంటుందంటే మామూలుగా కదిలే చక్రం లాంటిది. ఒక ఆకు తిరిగితే ఇంకో ఆకు వచ్చి పడుతుంది, ఎదురుకు వస్తుంది కదా. ఆ రకంగా ఒక యోచన పోతే ఇంకొక యోచన రావడము సహజమైన ధర్మం మనసుకు. అంటే ప్రతి మనిషి శరీరంలో ఉండే సిద్ధాంతం ఇది. నువ్వు ఏం చేస్తున్నావో అది మాకు అవసరం లేదు, నువ్వేం పని చేస్తున్నావు అవసరం లేదు. ఎవడైనా కానీ ఏ యోచన చేసినా కానీ ఏ యోచన పర్మనెంట్గా వాళ్ళ శరీరంలో ఉండదు. ఆలోచన తర్వాత ఇంకొక ఆలోచన, దాని తర్వాత ఇంకోటి, దాని తర్వాత ఇంకోటి, దాని తర్వాత ఇంకోటి. ఊరకనే ఉండాలా అని అంటే ఎక్కువ స్పీడ్గా వస్తాయి అవి. లేదా ఏదో పని మీద లగ్నం అయితే దాని మీద వచ్చే ఉంటావు, మళ్ళీ తర్వాత ఇంకోటి వస్తుంది. అంటే కొంత గ్యాప్ పడుతుంది, 1 నిమిషమో 2 నిమిషాలు ఒక దాని మీద ఉంటాను. లేదా ఖాళీగా కూర్చొని ఉన్న ఆలోచన చేయండి. ఒక దాని మీద ఎవరైనా ఆలోచన పెట్టుకుంటారో సాధ్యమవుతుందో చూడండి. ఎవరికి సాధ్యం కాదు. ప్రాక్టికల్గా మీరు చూసుకొని తెలుస్తుంది. ఇంకా స్పీడ్గా వస్తాయి మీకు. అని అంటే సూత్రం ఏమి అని అంటే ఇది ఈ రకంగా, అంటే రకరకాల ఈ ధ్యానాల్లో ఒక ధ్యానాన్ని మనం లెక్కేసుకొని చూస్తే, అంటే ఈ ధ్యానాలన్నీ ఎక్కడ మనసు మీద ఆధారపడి ఉన్నాయి కదా. అంటే నువ్వు నమశివాయ అనే మంత్రం చెప్పించుకున్నా కానీ, సోహం అనే మంత్రం చెప్పించుకున్నా కానీ, లేకపోతే ఇంకోటి చెప్పించుకున్నా కానీ ఈ ప్రపంచంలో ఎన్ని రకాలుగా సమాజాలు ఉండి దేవుని మంత్రాలు, దేవుని ఉచ్చాటనో, దేవుని ధ్యాసలో పెట్టించే వాళ్ళు ఎవరన్నా ఉన్నా కానీ, దేవుని ధ్యానం చేయమని చెప్పినా కానీ, ఇంకా ఇంగ్లీష్లో మెడిటేషన్ అంటారు. మెడిటేషన్ అన్నా, తెలుగులో ధ్యానం అన్నా, ఇంకో రకంగా తపస్సు అన్నా, ఏ రకంగా కానీ ఏ మనిషికైనా కానీ శరీరంలో ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన మీద ఉంటావు. తర్వాత అది పోతూనే ఇంకోటి వస్తుంది నీకు, అది పోతూనే ఇంకోటి వస్తుంది, అది పోతూనే ఇంకోటి వస్తుంది, అది పోతూనే ఇంకోటి వస్తుంది. మొట్టమొదట మొదలుపెట్టినది ఒకటి, ఒక తర్వాత 10 నిమిషాల తర్వాత చూసుకొని వ్యాధంటున్నాం, ఇంకో దాంట్లో ఉంటాను. అందుకే వేమనేగి ఏ రోజే చెప్పినాడు, కూర్చుండు మేపిన కుందనపు గడ్డి అని. అంటే కుందనపు గడ్డి అంటే మీరు తెలిసిన చాలామంది తెలుసు. గడ్డి ఉంటుంది చేనులో, ఒకటి నట్టు అంటారు దాన్ని, కుందనపు నట్టు అని. ఒక మొక్క ఉంటుంది పైన, అర్థమైందా? అంత అంటే కొంత ఏరియా అంతా గడ్డి మొలిచి ఉంటుంది. దాన్ని పైన వెలికేస్తే పోదనమాట. ఒక ఏరు పైకి ఉంటుంది, దాని తర్వాత ఇంకో ఏరు వచ్చి కనెక్షన్ ఉంటుంది, దాని తర్వాత ఇంకోటి కనెక్షన్, మొత్తం నెట్ మాదిరి ఉంటుంది అనమాట. అంత వల మాదిరి, లోపల ఏర్లన్నీ వల మాదిరి ఉంటాయి, పైకి మాత్రం గడ్డి ఉంటుంది. అంటే ఒకదానికోటి కనెక్షన్. దీన్ని విడిచిపెట్టామనుకో మళ్ళీ ఇది ఇంకోటి ఉంటుంది, దాని పక్కన దాన్ని విడిచిపెడితే ఇంకోటి ఉంటుంది. దాని తర్వాత మనసును ఏం చెప్పినారంటే, నీ మనసు ప్రతి మనిషి శరీరంలో ఉండేటువంటి మనసు ఎటువంటిది అంటే, కూర్చుండి మేపిన కుందనపు గడ్డి అని చెప్పినాడు. అంటే కుందనపు గడ్డి లాగా ఉంటుంది, నట్టులాగా. అది ఏదో విషయాన్ని తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది. మొట్టమొదటి ఒక దాన్ని ఆలోచన చేసినామనుకో, ఈ చివరికి వచ్చేసరికి ఇంకో ఆలోచన ఉంటుంది నీకు. ఆలోచన లేకుండా ఏ క్షణము ఎవరు ఊరుకుని ఉండడానికి అవకాశం లేదు. ఒకవేళ ఉన్నారు అంటే వాడు నిద్రలో ఉన్నాడు లెక్క. నిద్రపోయేటప్పుడు మాత్రమే మీకు ఆలోచనలు ఉండవు చూడండి. మెలకువగా ఉన్నప్పుడు ప్రతి విషయం ఏదో ఒకటి ఉంటుంది. నీ సంసారంలో, సంగీతంలో, వ్యాపారంలో, వ్యాపారంలో ఏదో ఒకటి ఉంటుంది. ఈ రకంగా మనస్సు అనేటువంటిది ఒక్క క్షణం కూడా ఊరకనే ఉండకోకుండా ఏదో విషయాన్ని తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది అని చెప్పాడు. అర్థమైందా?
ఈ రకంగానే వేమనయోగి అదే పద్యం చెప్పాడు. చెప్తేనే ఇనుమున చేసిన మైనపు కడ్డి, ఇనుముతో చేసినది మైనపు కడ్డి అన్నారు. అంటే మైనపు కడ్డి అంటే తెలుసు మీకు, మైనపు కడ్డి పొంగుతుంది. ఇనుముతో అంటే ఏమి గట్టిగుంటుంది. ఇది చాలా గట్టిగుంటుంది, చాలా మెత్తగా ఉండిపోతుంది. పదవి చెప్తాను, చాలా బాధగా ఏరోవాడు చెప్తే ఈడు కూడా బాధపడిపోతుంది, మెత్తగా ఉంగిపోతాడు. ఒకరు చాలా కఠినంగా ఉంటాడు. అర్థమైందా? అంటే మనసు చాలా కఠినమైంది, చాలా మెత్తనిది. చూసుకోండి, మీరు ఎంత కఠినాత్మలైనా కానీ కొన్ని విషయాలు చాలా మెత్తగా వంగిపోతారు. అది అనుభవం అందరికీ మీకు తెలుసు. అంటే మీ మనసు, ఎవరి మనసు ఎటువంటిది, ఎంత కఠినాత్ముడు అని అన్నా కానీ ఎవడు వాడు ఎంత కఠినమైన మనసు ఉన్నాడు అయినా కానీ మనసు కఠినంగా ఉంటుంది, మనసు మెత్తగా కూడా ఉంటుంది. అందువల్ల ఆయన ఏమంటే, ఇనుమున చేసిన మైనపు కడ్డి, ఇంటి మొన రావల దుడ్డి, కూర్చుండి మేపిన కుందనపు గిడ్డి, విప్పు చెప్పున వేమారెడ్డి అని తన క్వశ్చన్ వేసుకున్నాడు, ఇంకోనికి ఎందుకు వేయాలని. అర్థమైందా? దాని గురించి మనం ఒక నిగూఢ తత్వార్థ బోధన పుస్తకంలో దానికి వివరంగా రాసాము. దాంట్లో చదువుకుంటే దీని విషయం తెలుస్తుంది. ఇప్పుడు సమస్య ఏమి అంటే, ఇప్పుడు దేవుని గురించి మనం తెలుసుకునే పద్ధతుల్లో చాలామంది ఏం చేస్తారంటే, ఒక మంత్రం చెప్పి ఉపదేశం చేసుకోమంటారు, లేదా కూర్చొని ధ్యానం చేసుకోమంటారు, లేదా ఇంకోటి చేయమంటారు, రకరకాల పనులు పెడుతున్నారు. ఇది దేవుని విషయములో ఉండేటువంటి అంటే అనేకమైన మార్గాలు. ఇప్పుడు మనమంతా ఇక్కడ ఎందుకు వచ్చి కూర్చున్నాం? మనము దేవుని విషయం తెలుసుకునే దానికే అని ఎందుకు అనుకున్నాం? పుట్టినరోజు పండగ అని. అంటే ఎవడు పుట్టించినాడు? క్వశ్చన్ వేసుకుంటే దేవుడు. వాడిని తెలుసుకునే దానికే మన పని. కాబట్టి మనం పుట్టినరోజు పండుగ సందర్భంలో మనం పుట్టించినటువంటి వాడిని గుర్తు చేసుకోవాలా అంటే ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? ప్రపంచంలో ఎన్ని పద్ధతులు ఉన్నాయి, ఏ పద్ధతి సరైంది, ఏం కదా మనం చూసుకోవాలి. మరి ఆ లెక్కలు మనం చూసుకునే దానికి పోతే ఇప్పుడు రకరకాల పద్ధతులు ఉన్నాయి. అంటే ఆ రకంలో ఏది కరెక్ట్ అయిన పద్ధతి? ఎప్పుడైతే నీకు ప్రశ్న లేని జవాబు ఉంటుందో, ఎప్పుడు అన్నిటికీ సమాధానమైనటువంటి సమాధానం ఉంది నీ దగ్గర, అది నిజమైన జ్ఞానము. ఇప్పుడు నేను అడిగిన సత్యయుగం తర్వాత ఏ యుగం వస్తే అంటే ఆయనకు తెలియదు, అప్పుడు ప్రశ్న ఏది. ఇంకో ఆయన చెప్పాడు, మనమంతా ధ్యానం చేస్తే అంత భగవంతులం అయిపోతామండి అన్నాడు. అంత భగవంతులు అయిపోతారంట. అంటే భగవంతునికి అర్థమే లేదు. ఇంకా భగవంతులు మనం అయిపోతే ఇంకేముంది అంటే, ధ్యానం చేస్తే భగవంతులం అయిపోతాము అంటే దేవుడు ఏం చెప్పినాడు? నన్ను తెలుసుకునేదానికి ఈ మార్గం పనికిరాదు అని భగవద్గీతలో విశ్వరూప సందర్శన యుగంలో 48వ శ్లోకంలోనూ 53వ శ్లోకంలోనూ స్వచ్ఛంగా చెప్పాడు. అంటే ధ్యానము పనికిరాదు, వేదాధ్యయనము పనికిరాదు, యజ్ఞములు పనికిరావు అని చెప్పాడు. కానీ ఏవైతే పనికిరావు అంటున్నారో వాటిని మనము తీసుకొనే చేస్తున్నాం. కాబట్టి మన దారి తప్పుదారి. అర్థమైందా? సరే, ఇంకా మనం అంటే మీకు అర్థమయ్యే రకంగా చెప్పుకుంటే, ఎవరికైనా కానీ మీరు యోచన చేసుకోండి, ఒక విషయం మనకు వస్తుంటుంది, ఆ విషయాన్ని మనం ఆలోచన చేస్తుంటాము, మనం దాని తర్వాత దాన్ని వదిలిపెట్టేస్తే ఇంకో విషయం ఆల్రెడీ ఒకటి ఉంటుంది. అదే కదా నేను చెప్పిన ఇంతవరకు. దాని తర్వాత దాన్ని వదిలేస్తే ఇంకోటి కూడా మన దగ్గర ఇంకోటి ఉంటుంది. ఇది మామూలు మనుషుల్లో సర్వసాధారణంగా మీలో మాలో అందరిలో ఉండేది. అది అంటే సర్వసాధారణ అందరి మనసుల్లో ఉండేటువంటి విధానం ఇది. అర్థమైందా? ఈ విధానం ప్రతి మనిషిలో ఉంది కాబట్టి మీకు సంబంధించిందే ఇప్పుడు నేను చెప్పేది. అంటే మీరు ప్రతి క్షణము అంటే మీకు తెలిసి కానీ తెలియక కానీ ఒక్కదాని మీద ధ్యాస ఉంది మీకు. అంటే ఒకదాని మీద మీకు ఆల్రెడీగా ధ్యాస ఉంది. అది ఆ ఒక్కదాని మీద పోయిందనుకో ఇంకో దాని మీద ఉంటుంది. అది మీకు నిత్యం చేసే పనే. అది రెండో పనేం లేదు. దీన్ని ఏమంటాము అంటే ధ్యాస ఒక్కదాని మీద ఉంది అంటాము. లేకపోతే మీరు ఒకదాని మీద ధ్యాసను ఇంకో రకంగా చెప్పుకుంటే ఏకధ్యాస అంటాము. ఇంకో చెప్పుకుంటే రకరకాలుగా ఏం చెప్పుకున్నా కానీ ఒకటే ధ్యాస అని చెప్పాలి అంతే. అంటే ఎంతసేపు
ఒక్క క్షణంలో ఒక్క ధ్యాస, సమయం అంతా ఒకటే ధ్యాస ఉంటుందని ఎవరికి నమ్మకం లేదు. అర్థమైందా? సరే, ఇప్పుడు నేనేమంటున్నా అంటే, సరే మీరు ఏం ఆలోచన చేసుకుంటున్నారో మీరు చేసుకోండి, కానీ నేను అంతో ఎంతో మీకంటే బాగా జ్ఞానం తెలిసినది కాబట్టి నేనేం చేస్తున్నాను అంటే, ఈ మోకాలు ఉంది నాది, ఈ మోకాల మీద నేను ధ్యాస పెట్టుకున్నాను, నేను మోకాల మీద నేను ధ్యానం చేస్తున్నాను అని నేను చెప్తున్నాను. అంటే నేను ధ్యానము, నా మనస్సు ధ్యాస అంతా ఎక్కడుంది? ధ్యాస ఏదైతే దాన్ని ధ్యానం అంటాం. నా ధ్యాస అంతా ఎక్కడుంది? మోకాల మీద ఉంది అని అంటాను నేను. సరే, మోకాల మీద పెట్టుకున్నాను. ఓ గురువు చెప్పాడు నాకు, వాళ్ళ ఏమీ లేదు, పెద్ద రహస్యం చెప్తాను చూడు, ఎవరికి తెలియని రహస్యాన్ని, నీ మోకాల మీదనే నీ ధ్యాస పెట్టుకో, ఇంకంటకంటే ఏం వద్దు, అదే పెద్ద జ్ఞానం అని చెప్పాడు మా గురువు అనుకో. అంటే మేమేం చేసామంటే దీని మీద పెట్టుకోవడానికి మొదలు పెట్టాం. రోజు పెట్టుకున్న తర్వాత మోకాలను మర్చిపోయినాం, ఇంకోటి బతికి వచ్చి నాకు ఇంటిదో బయటిదో ఏదో ఒకటి. వాళ్ళ నేను మోకాల మీద ధ్యాస పెట్టుకోకుండా మళ్ళీ ఎక్కడో పెట్టుకుని దాన్ని వదిలిపెట్టాలని మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చున్నాను. అంటే రోజు పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకోటి జ్ఞాపకం వచ్చింది నాకు, దాన్ని వదిలేసి మళ్ళీ దీన్ని పెట్టుకున్నాను. గురువుగారు చెప్పినది దాని మీద పెట్టుకోకూడదు, దీని మీద పెట్టుకోమని చెప్పినది అని. ఆ రకంగా మళ్ళీ దాని మీద ఉంటే ఇంకో దాని మీద ధ్యాస మీద అనుకుంటావు, నీకు చెలవు ఎప్పటికీ అది ఊరుకునే ఉండదు, నీకు అలవాటు అయిపోయింది. పుట్టి మనసు అంటే ప్రతి విషయాన్ని తీసుకొచ్చి పెట్టేటువంటిదే మనసు యొక్క పని. నీ శరీరంలో మనసు అనేది ఒక భాగం. మొత్తం టోటల్ ఎన్ని భాగాలు ఉన్నాయి? నువ్వు కాక 24 ఉన్నాయి. ఆ 24లో ఒక ముఖ్యమైనది ఇది, ఏది? మనసు. ఆ మనసు ఏం చేస్తా అంటే చిన్న పిల్లప్పటి నుండి ఏం అలవాటు చేసింది నీకు? అది ఏదో విషయాన్ని తీసుకొచ్చి నీకు చూపించేదానికి మొదలుపెట్టింది. ఆ రకంగా నువ్వు మనసును కళ్ళు మూసుకొని మోకాళ్ళు చూస్తుంటే ఇంకొకటి తీసుకొచ్చి పెడుతుంది బజార్లో. ఏదో నేను వ్యాపారం చేసింటి, 100 రూపాయలు ఇచ్చింటే 90 రూపాయలు ఇచ్చినాడు, 10 రూపాయలు ఇవ్వలేదు కదా అని జ్ఞాపకం వచ్చింది నాకు. 10 రూపాయలు ఎంత పొరపాటు పడినాను, 10 రూపాయలు మర్చిపోయిందని, మళ్ళీ ఎట్ట చేయాలా, సాయంకాలం తెచ్చుకోలేదని అని అనుకుంటున్నాను. మోకాలు మర్చిపోయినాను. మళ్ళీ 10 రూపాయలు ఇప్పుడు ఎందుకు, నాకు మోకాలు కదా నాకు కావాల్సింది, మళ్ళీ మోకాలు కూడా కూర్చున్నాం. ఈ రకంగా అంటే అట్లాంటి రకరకాలు, ఒక రకం నేను చెప్పే చిన్న ఉదాహరణ, రకరకాల ధ్యాసలు వస్తుంటాయి. నేను కొన్ని సంవత్సరాలు తిప్పలు పడి అటువంటి ధ్యాసలు రాకుండా చేసుకొని దీని మీద ఒకదాని మీద పెట్టుకున్నా. ఏ దాని మీద? ఆ మోకాల మీద ఒకదాని మీద నేను 5 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి, 5 సంవత్సరాలు చాలా కష్టపడి, ఎన్ని ఆలోచనలు వచ్చాయి దాన్ని వద్దు, దాన్ని వద్దు, దీన్ని వద్దు, దీన్ని వద్దు, దాన్ని వదిలిపెట్టి మనసు ఎక్కడ చంచలం కాకుండా దీని మీద మోకాల మీద పెట్టుకునేటట్టు చేసుకున్నాను. కానీ అంటే మా గురువు చెప్పిన చాలా గొప్పదని నేను పెట్టుకొని 10 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి నేను మోకాల మీదనే ధ్యాస పెట్టుకుని అలవాటు చేసుకొని నేను జయించాను మనసును అనుకున్నాను. ఎవరో మోకాల మీద పెట్టుకునే కాబట్టి ఎక్కడ పోలేదు కదా మనసు. మీరు పెట్టుకుంటే పోతుంది, నేను పెట్టుకుంటే పోలేదు. ఎందుకంటే 10 సంవత్సరాలు కష్టపడి నేను నా మోకాల మీద నా మనసును పెట్టుకునేదే చేసుకున్నాను. తర్వాత ఒకరోజు ఏం చేశానంటే ఇంకొక గురువు వచ్చాడు. అంటే ఇంకొక గురువు ఎవరో, ఒక గురువో లేదా ఇంకోటి ఎవడో వచ్చాడు అనుకో. వాడు ప్రశ్న వేసినాడు, అంటే మీరు ఎన్ని రోజుల నుండి ధ్యానం చేస్తున్న సమయం చాలా గొప్ప వాళ్ళు ఉన్నట్టున్నారు మీరు అని. అంటే లేదే, మా గురువుగారు చెప్పి నేను 10 సంవత్సరాల నుండి ధ్యానం చేస్తున్నాను, 10 సంవత్సరాల నుండి నేను అంటే మోకాల మీద ధ్యాస పెట్టుకోమని చెప్పినట్టు పెట్టుకుంటాను, కానీ మనసు రకరకాల పోతాండేది, ఇట్లా అట్లా రకరకాలుగా పోతా ఉంటే దాన్ని తెచ్చి పట్టుకొని లాస్ట్కు మోకాల మీద స్థిరస్థాయిగా ఉండేటట్టు చేసినా నేను. ఇప్పుడు నేను అరగంట సేపు అయినా మోకాల మీదనే పెట్టుకొని కూర్చుంటాను, మనసును పక్కకు పోదు నాకు. నేను అరగంట సేపు కూర్చున్నా కానీ ఎక్కడ పక్కకు పోదు నాకు అని చెప్పినట్టు ఆయన జవాబు. అంటే ఆయన చెప్పినాడంటే నువ్వు చేసిన ఘనకార్యం ఏమి అని అడిగినాడు ఆయన. నువ్వు చేసిన అంత ఏం పెద్ద ఏం ఘనకార్యం చేసినావంటే, ఏం ఘనకార్యం మీద 10 సంవత్సరాలు అంటే కష్టపడి నేను నా మనసును అంటే ఎక్కడెక్కడ పోకుండా తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని నిలబెట్టుకుంటే నువ్వు ఘనకార్యం ఏమి అంటాడు, ఇదేమిటి విచిత్రము అని అంట. నువ్వు అంత పెద్ద గురువు మాదిరి ఉండవు, అంత జ్ఞానం తెలిసిన మాదిరి ఉండవు, మళ్ళీ ఇంత శ్రమపడి నేను జ్ఞానాన్ని సంపాదించుకొని మనసును జయించి నేను ఇక్కడ పెట్టుకునే కదా, మళ్ళీ నువ్వు ఘనకార్యం ఏమి అంటున్నావే అని అడిగినట్ట. అంటే నేను ఒక ప్రశ్న వేస్తా అని మళ్ళీ ఆయన ప్రశ్న వేసినాయట. అంటే నాకు ప్రశ్న వేస్తే జవాబు చెప్పడం నీకు అంతే కదా, అంటే జవాబు చెప్తే అది జ్ఞానం అవుతుంది, ప్రశ్న ఉంటే జ్ఞానం కాదు. నీకు తెలిసిన జ్ఞానం ప్రకారం నేను ప్రశ్న వేస్తాను, జవాబు చెప్పున్నానంట. మనస్సు ఎప్పుడైనా ఒకదాని మీద ఉంటుందా 2 దానిల మీద ఉంటుందా అని అడిగినాడంట. ఎవరికైనా 2 దానిల మీద ఉంటుందా?
ఎప్పటికైనా ఒకదాని మీద ఉంటుంది, అది విడిచిపెడితే ఇంకోటి దాని మీదకి వస్తుంది. బాగా మీరు చూసుకోండి, మనసు ఎప్పుడు ఒకదాని మీదనే ఉంటుంది, దాన్ని వదిలిపెడితే ఇంకో దాని మీదకి వస్తుంది, దాన్ని వదిలిపెడితే ఇంకో దాని మీదకి వస్తుంది, దాన్ని వదిలిపెడితే ఇంకో దాని మీదకి వస్తుంది, దాన్ని వదిలిపెడితే ఇంకో దాని మీదకి వస్తుంది. కానీ ఎట్ట మారినా కానీ ఓ దాని మీద కదా ఉండేది అది. మనసు ఇటు మారినా అటు మారినా ఇంకోటి మారినా మనం చేస్తే తెల్లది పెట్టినా, నల్లది పెట్టినా, పచ్చది పెట్టినా, ఎరుపుది పెట్టినా, ఇంకోటి పెట్టినా కానీ ఉండేది మాత్రం ఒకటే కదా ఇక్కడ దాని ముందర. అంతే కదా. సరే అదేమో ఇంకో దాని మీదకి పోతాడు, ఇంకో దాని మీద పోతాడు, దాని మీద పోతాడు, దీని మీద పోతాడా, అది ఇది అన్ని వదిలిపెట్టి నువ్వు తీసుకొచ్చి ఏం చేసినావు, మోకాల మీద పెట్టినావు కదా. అది కూడా ఒకటే కదా అన్నాడు ఇక్కడ. అది కూడా ఒకటే కదా. నువ్వు మనస్సు ఏకక్షణంలో అంటే ఒక్క కాలంలో ఒక్క దాని మీద ఉంటుంది అనే సూత్రం. ఆ సూత్రం ప్రకారం ఒక్క కాలంలో ఒక్క దాని మీదనే ఉంది కదా నీకు. నువ్వు మోకాల మీదనే పెట్టుకున్నావు మనసును, కానీ మనసు మోకాల మీదనే ఉంది. దేవుని మీద ఉందే నీకు అని అడిగినాడు. లేదు మోకాల మీద, మోకాల మీద కాదు దేవుని మీద ఉంది అని అడిగినాడు. దేవుని మీద లేదన్నాడు. మళ్ళీ మోకాల మీద పెట్టుకుంటే దేవుడు ఎక్కడ తెలుస్తాడు నీకు? మోకాలే తెలిసేది నీకు. మళ్ళీ మోకాల మీద పెట్టుకుంటే దేవుడు తెలుస్తాడని అంటే నీకు మోకాల మీద పెట్టుకుంటే మోకాలు తెలుస్తుందా దేవుడు తెలుస్తాడని అడిగినాడు. నాకు మోకాలే తెలుస్తుంది అన్నాడు. ఈయనకి తెలిసేది మోకాలే కదా. కాబట్టి దేవుణ్ణి తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? మరి నీకు దేవుడు తెలిసినాడా 10 సంవత్సరాల నుంచి? దేవునికి విషయం ఏమైనా తెలిసిందా అంటే ఏమి తెలియలేదు. ఇన్ని రోజులు శ్రమ పడితే మనసును అటు ఇటు పోకుండా చేసి లాస్ట్కి ఏం చేసాము, దీని మీద పెట్టుకున్నాం. అర్థమైందా? దీని మీద పెట్టుకున్నాక నువ్వేం చేసినావు? దానికి నన్ను ఏక ధ్యానం అన్నావు. అంటే నేను ఒకటే దాని మీద ధ్యానం పెట్టుకున్నాను. ఏకధ్యానం అనేది పుట్టినట్టుంటి ఉంది నీకు, ఈ పొద్దు కొత్తది నువ్వేం చేసుకోవాలా అని చెప్పాడు ఆయన. ఏకధ్యానం అనేది ఏముంది? పుట్టినట్టుంటి ఉంది. ఏమంటే అది మార్చి ఉంది. అటు మార్చి రాకుండా దాని మీద పెట్టుకునేవు. మార్చి అయినా ఒకటే, మార్చకుండా అయినా ఒకటే. అంతే కదా. ఇప్పుడు నువ్వు అన్నం తింటున్నావు, వాడేం చేస్తాడంటే వాడు పకోడాలు తినే అంటాడు, వీడు అన్నం తినే అంటాడు, వాడు ఇంకోటి తినే అంటాడు. ఏం తినేదే కదా. పేరు పకోడాలు, పేరు అన్నము, పేరు పాయసము, అది కాదు నేను చెప్పినది. కడుపులో బూ తిన్నారు, ఆహారం తిన్నావా? తిన్నాను. మళ్ళీ ఆహారం తినకోకుండా ఉండేది కావాలా నాకు, తినేది కాదు అని చెప్పినాడు. లేదంటే మార్చి తిన్నాను అంటే ఎట్లయితుంది? నువ్వేం చేస్తానంటే అందరూ మామూలు అన్ని రకాలు తింటున్నారు, నేను మాత్రం 10 సంవత్సరాలు అంటే బజ్జీలే తింటాను, ఇంకో దాని మీద ధ్యాస లేదంటే ఇంకేం బజ్జీలు అయితే అదైతే కడుపులోకి తినేది నువ్వు. అవద్దు. బజ్జీలు తినేవంటే, అన్నం తినేవంటే, ఇంకోటి తినేవంటే వాళ్ళు రకరకాలు మార్చి తింటున్నారు, నువ్వు మార్చకుండా ఒకటి తింటున్నావు, అంతే చూడు తేడా అని చెప్పిన ఆయన. అంతే కదా. మనసు అంటే కడుపుకు ఆహారం ఒకటి కావాలా అంతే. నువ్వు ఏం తింటావు అనేది సమస్య కాదు. రకరకాలు తినొచ్చు నువ్వు, దినామ రకం తినొచ్చు, కానీ కడుపుకు ఆహారమే మనకు కావాల్సినది. లేదు రకరకాలు తినకుండా నేను కేవలం బజ్జీలే తింటాను డైలీ అనేవాడు ఎవడున్నాడు? బజ్జీలు తినే ఆహారమే కదా. నువ్వు బజ్జీలని పేరు పెట్టుకోవచ్చు పైన, కడుపుకు మాత్రం ఆహారమే అది. నువ్వు బజ్జీలు వేసినా అరిగిచ్చుంది, పాయసం వేసినా అరిగిచ్చుంది, అన్నం వేసినా అరిగిస్తుంది. దాంట్లో ఉండేది అన్నింటినీ అరిగించే శక్తి ఉండేది. కాబట్టి నీ మనసుకు ఏదో ఒకటి నువ్వు పెట్టుకోవడము జరుగుతూ ఉంది తప్ప పిల్లబుట్టుంటే. అర్థమైందా? ఏదో ఒకటి పెట్టుకుంటున్నావు తప్ప ఏదైనా పెట్టుకోకుండా ఉన్నావా? ఏది పెట్టుకోకుండా లేం మనం. అంటే ఇదంతా ఎందుకు మీరు చెప్తున్నారు అంటే ఈ మనసు అంతే ఏమిటి, దాంతో మనకేం పని? ఇప్పుడు మనం ఈ దేవుని జ్ఞానానికి దీనికి ఏం సంబంధము అంటే, మనం దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవాలా అంటే బయట ఎంత ఎదిగినా దేవుడు కనిపించడు. బయట ఎన్ని రకాలుగా పోయినా కానీ ఏమాత్రం అర్థం కాదు. శరీరం లోపల పరిశోధన చేస్తే కానీ దొరకదు. ఈ శరీరం లోపల పరిశోధనలో ఏం తెలుస్తూ ఉంది అంటే, శరీరంలో ఎన్ని భాగాలు ఉన్నాయి అంటే మన మనసు ముఖ్యమైనది ఒకటి తెలుసుకున్నాము. ఆ మనసును కంట్రోల్ చేసుకునే దానికోసం ఏం చేశారు అంటే కొంతమంది రకరకాల ధ్యానాలు, రకరకాల పద్ధతులు నేర్పిస్తూ వచ్చినారు. ఈ ఎన్ని పద్ధతులు నేర్పించినా కానీ ఒకటి తీసి ఇంకోటి పెట్టడము, లేదా దాన్ని తీసి ఇంకోటి పెట్టడము, వీళ్ళు చేస్తున్న పని కానీ ఇంకోటి ఏం కాదు. నేను ఒకడు ఏం చేసినాడంటే, ఒకడు పరకట్ట పట్టుకున్నాడు, ఒకడు
అరే పరకట్ట పట్టుకోవద్దు, నేను చెప్పిన వంకాయనే పట్టుకొని వాడు చెప్పినా అనుకో అంటే ఈ వంకాయనే పట్టుకున్నాడు. ఇలా వంకాయని పట్టుకునేది మంచిది కాదు, టెంకాయని పట్టుకుంటే మంచిది చూడు అని వాడు చెప్పినాడు. ఓ టెంకాయని పట్టుకున్నాడు. లాస్ట్కి ఏదో ఒకటి నువ్వు పట్టుకున్నావు కదా, ఏది పట్టుకోకుండా ఉంటే బాగుంటుంది అని అంటే ఏదో పట్టుకునేది అందరూ సహజ గుణం. అది ఆ రకంగా మనస్సు అనేటువంటిది ఏదైతే మన శరీరంలో ఉందో ఆ మనస్సు మీకు ప్రతినిత్యము రకరకాల ఆలోచనలు తెప్పిస్తూ ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది ఆలోచన. మీరు ధ్యానానికి కూర్చున్న వాళ్ళు చాలామంది ఉండొచ్చు. ధ్యానానికి కూర్చున్నప్పుడు రకరకాల ఆలోచనలు స్పీడ్గా వస్తుంటాయి. మీకు ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటాయి. దాన్ని తీసివేస్తే ఇంకోటి, దాన్ని తీసివేస్తే ఇంకోటి, దాన్ని తీసివేస్తే ఇంకోటి, దాన్ని తీసివేస్తే ఇంకోటి. ఒక ఆయన తిరుపతిలో నాతో కలిసినాడు. 30 సంవత్సరాలు నమశివాయ నమశివాయ అనేటువంటి జపం చేశాడు. 30 సంవత్సరాలు చేసి నేను ఇప్పుడు ఏకంగా నమశివాయ అనేటువంటి దాని మీదనే నేను ధ్యాస పెట్టుకున్నాను అన్నాడు. నేను మంత్రాన్ని నాకు గురువు ఇచ్చాడు, ఆ మంత్రాన్ని నేను పెట్టుకున్నాను అని చెప్పాడు. అంటే మేమేం చెప్పినామంటే సింపుల్గా, అంటే మంత్రము ఎట్లా వచ్చింది, నువ్వు వేరే వాడు చెప్పింటే నీకు చెవు ద్వారా విన్నావు కదా. నువ్వు వేరే వాళ్ళు చెప్పింటే ఓం నమ శివాయ అనేటువంటి శబ్దాలు చెవు ద్వారా విన్నావు. వింటే నువ్వు దాన్ని తీసుకొని ఆయన చెప్పిన దాన్ని జ్ఞాపకం పెట్టుకొని నువ్వు జపిస్తున్నావు. అంటే అన్ని విషయాలు వదిలిపెట్టి దాని మీద ఏకధ్యానం వచ్చేసింది నీకు. ఆ ఏకధ్యానం వచ్చిన తర్వాత ఏమైంది అంటే దాంట్లో కరుచుకొని పోయినావు. నువ్వు ఏ దాని మీద, నమశివాయ అనే దాని మీద కరుచుకొని పోయినావు. 30 సంవత్సరాలుగా నమశివాయ అనే దాన్ని ధ్యానం చేస్తున్నావు. నీకు దేవుడు తెలిసినాడా అంటే దేవుడు తెలియదు, దానికి నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాను నేను, ఇంకేం చేయాలి నేను అని. అంటే నువ్వు చేసేది ఏం చేసినా కానీ, 30 సంవత్సరాలు చేసినా కానీ, 3 సంవత్సరాలు పిల్లోడైనా కానీ ఇద్దరు ఒకటే, మీరు సమానమే. ఎందుకంటే ఏదో ఒక క్షణంలో ఒకటి మామూలుగా ఉండేది సహజం అందరికీ. ఆ రకంగా అంటే మారుతూ అందరికీ ఉంటాయి. మారుకోకుండా నువ్వు దాన్ని పెట్టుకున్నావు. దాన్ని ఏమంటాము అంటే ఏకతా ధ్యానం అంటాము. చాలామంది పేరు పెట్టారు అనమాట. అంటే నేను మోకాల మీద చెప్పిన ఇంతవరకు, కొంతమంది ముక్కు మీద పెట్టుకోమన్నారు, కొంతమంది శ్వాస మీద పెట్టుకోమన్నారు. ఎంతేమిటిది ఏకతా ధ్యానం. ఏకతా ధ్యానం చేస్తే నువ్వు ఏకతా ధ్యానం చెయ్యి, నువ్వు 2012 అంత సమాజం అంతా మారిపోతుంది, మీరు కూడా మారిపోవాలా అని ఇంకో ఆయన నాకు ఉద్బోధ చేస్తున్నాడు. అంటే ధ్యానం అంటే ఏమి అని ఇప్పుడు నేను చెప్తున్నా కదా. ధ్యానం అంటే ఏమి నాకు తెలిసినోడికి ఆయన చెప్తున్నాడు అనమాట. అంటే నేనెవరంటే ఆయనకి తెలియదు కదా, పాపం చెప్తున్నాడు, బోధిస్తున్నాడు. నేను అడిగే ప్రశ్నకి జవాబు చెప్పలేకపోతున్నాడు ఆయన. ఈ రకంగా ఏం చేస్తున్నాడంటే అది ఏకతా ధ్యానం అయిపోయింది అనుకో. ఏకతా ధ్యానం అంటే ఒకదాని మీద నువ్వు ధ్యానించడు. ఒకదాని మీద అంటే ఏ దాని మీద కానీ. ఇప్పుడు సమాజంలో అజ్ఞానం పెరిగిపోయి అధర్మాలు పెరిగిపోతున్నాయి అనేది బాగా తెలిసిపోతూ ఉంది. ఎందుకంటే ఒకనొక రోజు కృష్ణుడు చెప్పినాడు, ఎప్పుడైతే అధర్మాలు చెలరేగుతాయో అప్పుడు నేను వచ్చి పుట్టి మళ్ళీ తిరిగి చెప్పాల్సి పని వస్తుంది అని. అంటే ఆ రోజు ద్వాపర యుగం చివరిలో చాలామంది మహర్షులు ఉన్నారు, పెద్ద పెద్ద రాజులు ఉన్నారు. చాలామంది మహర్షులంతా వాళ్ళు ఏం చేస్తున్నారు, యజ్ఞాలు యాగాలు చేస్తున్నారు. ఈ రకంగా ఉండేటువంటి సమయంలోనే దేవుడు భూమి మీదకి వచ్చి ధర్మాలు తెలియజేయాల్సి పని వచ్చింది. ఎప్పుడు? ఆ ద్వాపర యుగంలోనే, కలియుగం రాకముందే. కలియుగం తర్వాత, కలియుగంలో ఇంకా అధర్మాలు చెలరేగిపోయినాయి. చెలరేగిపోయి ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే అధర్మ ప్రచారం ఎక్కువ అయిపోతూ ఉంది. ధర్మాలన్నీ నశించిపోయినాయి, అధర్మాలు చెలరేగిపోయినాయి. ఈ అధర్మాలు చెలరేగిపోయినప్పుడు అంటే మన కర్తవ్యం, మన దేవుని సేవ చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే దేవుని సేవ చేసేదానికోసము ధర్మాలను మనము బయటికి తెలియజేయాలి. ఆ ధర్మాలు మనం బయటికి తెలియజేయాలి అంటే ఏం చేయాలి? ఎక్కడైతే అధర్మం మన మొదటినే, మన కన్నెదుటినే మెదులుతూ ఉందో అది దాన్ని కాదని ఖండించి చెప్పేది మన పద్ధతి, మన ధర్మం అది. ఎప్పుడైతే వాళ్ళు ధ్యానము చెయ్యి నువ్వు అంటే, ధ్యానం చేస్తే యోగం కాదు స్వామి, అది యోగం వేరు ధ్యానం వేరు అని చెప్పాల్సి పని వస్తున్నాం. కాబట్టి ధ్యానం చేస్తే ఒకదాని మీద ఉంటుంది నీకు లగ్నం అయ్యి. ధ్యానం చేయకుంటే దేవుని మీదకి పోతావు. ధ్యానం చేస్తే ప్రపంచంలో విన్నేదో కన్నేదో ఏదో ఒకటి ఉంటుంది నీకు.
ఇప్పుడు ఓం నమ శివాయ అయినటువంటి దాన్ని వినింటేదే కదా అది, శబ్దం కదా అది. పంచభూతాల్లో శబ్దం కూడా ఓ భాగమే కదా, మన శబ్దం ఓ భాగం దేవుడు ఎట్లయితుంది కాదు. కాబట్టి నీకు దేవుడు ఇంతవరకు తెలియబడలేదు 30 సంవత్సరాలు చేసినా కానీ. మరి ఎప్పుడైతే దీన్ని వదిలిపెట్టు అంటే దాన్ని ఎట్లా వదిలిపెడతాడు, ఖర్చుకొని పోయాడు దానికి 30 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేసి మనం పెవి కాలేజ్ కనిపించేట ఖర్చుపోయినట్టు ఖర్చుపోయినాడు ఆయన. ఇంకా దాన్ని ఇడిచిపెట్టలేడు, ఇంకో దాని మీద ధ్యాస పోదు ఆయనకు. అటువంటి సందర్భంలో ఏం చేస్తావు, మళ్ళా దాన్ని పోగొట్టుకోవడానికి ఇంకో జన్మ కావాలా, ఆ ధ్యాస పోగొట్టుకోవడానికి ఇంకో జన్మ కావాలా. నువ్వు ఇంతవరకు ఏదైతే నేర్చుకున్నావో దాన్ని పోగొట్టుకోవడానికి మళ్ళీ కొన్ని జన్మలు పడుతుంది, ఒక జన్మ కాదు. మరి దీని అంతటికీ ఉపాయం ఏమి అంటే, నువ్వు ఏకతా ధ్యానము అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటున్నావో అది రాంగ్ రూటు, అంటే అధర్మమైనటువంటి దాంట్లోకి పోతున్నావు. అంటే ఈ మాయ అనేటువంటిది గురువు రూపంలో తయారైపోయి అధర్మాలు బోధిస్తూ ఉంది. ప్రపంచంలో ఎప్పుడైనా కానీ కొన్ని వేల సంవత్సరాలకు ఒతురి భగవంతుడు భూమి మీదకి వస్తాడు, కొన్ని వేల సంవత్సరాలకు ఒతురి భగవంతుడు భూమి మీదకి వస్తాడు ధర్మాలు బోధించడానికి. ఇప్పుడు ఏమంటున్నారు, అంత భగవంతులు ఇవ్వచ్చు అంటారు. అంటే అంత భగవంతులు దానికి అవకాశం ఉందా? భగవంతుడు అంటే అర్థం తెలుసునా? భగవంతుడు అంటే అర్థం తెలియదు, తెలియకున్నా కానీ ఇతరులు చెప్తారు భగవంతుడు అయిపోతుంటారు. అంటే భగవంతుడు అంటే మీనింగ్ తెలియదు. భగవంతుడు అంటే మీనింగ్ తెలియకుండా వీళ్ళు చెప్పడానికి మొదలుపెట్టానంటే అధర్మం ఎంత బలంగా ఉందో చూడండి. కొన్ని వేల సంవత్సరాలకు భగవంతుడు భూమి మీదకి వస్తాడు, అంతవరకు ఎవడు భగవంతుడు అదే భగవంతుడు అనేవాడు భూమి మీద ఉండడు అని చెప్తున్నాం మనం. ఎప్పుడో అదృష్టవశాత్తు అది కొన్ని వేల సంవత్సరాలకు వస్తే మనం ఆ టైంలో ఉంటే మన అదృష్టవంతులమని చెప్తున్నాం. భగవంతుడు అంటే ఏమనంటే స్వయంగా గర్భం నుండి పుట్టినటువంటి వాడు అని చెప్తున్నాం. స్వయంగా తల్లి గర్భం నుండి సజీవంగా పుట్టినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడే నిజమైన భగవంతుడు అని చెప్తున్నాం. అట్లా వచ్చినాడు ఎవరో ఒకరే ఇద్దరు ఉన్నారు, వాళ్ళు భగవంతులు పూర్వకాలం వచ్చిపోయినారు, వాళ్ళు అవసరం వస్తే వస్తామన్నారు. గర్భం నుంచి ఉద్భవించినటువంటి వాడు భగవంతుడు అంటే, మన గర్భం నుంచి ఉద్భవించినటువంటి వాడు భగవంతుడు అంటే మనం అంతా భగవంతులం అవుతామా? అంటే కొంతమంది అడగచ్చు మనంతా గర్భం నుంచి కదా పుట్టిండేది. అది కాదు, నువ్వు పుట్టలేదు. నువ్వు పుట్టిన నీ శరీరాలు పుట్టినాయి, నువ్వు పుట్టలేదు. ఈ రకంగా భగవంతుడైనటువంటి అని అర్థం తెలియదు, ధర్మము అంటే అర్థం తెలియదు. ఈ రకంగా సమాజం మారిపోయి ఈరోజు చాలా గందరగోళ పరిస్థితుల్లో ఉండి జ్ఞానం యొక్క గట్టేది లేకుండా పోయేటువంటి సమాజం ఏర్పడింది. ఈరోజు ఏమాత్రము తెలియడం లేదు. అంటే జ్ఞానం తెలియదు. మనకు కావాల్సిన డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలా, ఏం చేయాలా, ఎట్లా ఖర్చు పెట్టాలా, ఆ ఖర్చు పెట్టేదంటే ఎట్లా మిగిలించుకోవాలా, సంపాదన ఎంత ఎన్నికేయాలా, ఈ రకంగా ఉదయం నుంచి మీరు ఆలోచన చేస్తున్నారు. కానీ మీకు శరీరం ఇచ్చి బతికించి పుట్టించి పోషించిన మిమ్మల్ని గురించి దాని గురించి ఆలోచన చేయడం లేదు ఎవరు. దాని గురించి ఆలోచన చేయాలంటే ఏం చేయాలి? ఈరోజు ధర్మం అంటే ఏమో తెలుసుకోవాలి, భగవంతుడు అంటే ఏమో తెలుసుకోవాలి, దేవుడు అంటే ఏమో తెలుసుకోవాలి, దాని అర్థమైనా తెలుసుకోవాలి. లాస్ట్కు అర్థం కూడా తెలియకుండా మాట్లాడే గురువులు ఉన్నారు ఈరోజు. గురువులుగా ఉండి ఇప్పుడు నేను చెప్పే పదాలకు అర్థం తెలియదు. భగవంతుడు అంతటా చూస్తున్నాడు అంటే భగవంతుడు అంతటా చూస్తాడా? భగవంతుడు ఒక మనిషి అవుతాడు, భగవంతుడు ఎదురుగుండా చూస్తాడు, అంతటా చూడడు. దేవుడు అంతటా చూస్తున్నా అంటే నిజమవుతుంది, ఆ మాట సత్యమవుతుంది. కానీ భగవంతుడు అంతటా చూస్తున్నట్టు సత్యం కాదు. అంటే ఇన్ని తేడాలు ఉన్నాయి మాటల్లో. అంటే వీళ్ళు భగవంతుడికి తెలియదు మీనింగ్, దేవునికి తెలియదు. ఇట్లా మనుషులు ఉన్నారన్నమాట. ధర్మం అంటే అసలు తెలియదు. ధర్మ పరిరక్షణ సంస్థలు అని పేరు పెట్టుకున్నారు ఈరోజు కొంతమంది. హిందువుల్లో చాలామంది ధర్మాన్ని కాపాడే వాళ్ళమని పేర్లు పెట్టుకున్నారు. అది ధర్మం అంటే ఏంటో తెలియదు, అసలు ధర్మం యొక్క కొడి కొత్తను కూడా తెలియదు వాళ్ళకు. ఆ రకంగా ఉన్నారు. ముస్లింలు ఉన్నారు ఈరోజు. నేను చెప్పాను, మనం ఒక నెల క్రితం ముస్లింల మీటింగ్ చెప్పుకుంటే వాళ్ళు గొప్పగా స్పందించారు. అంటే దేవుని జ్ఞానం చెప్తే వాళ్ళు దేవునికి దగ్గరగా ఉన్నారు కాబట్టి గొప్పగా స్పందించారు. మిగతా హిందువులకు అంత అర్థం కాలేదు అది. వాళ్ళు మేము చెప్పిన మీ జ్ఞానాన్ని 10 చోట్ల చెప్పిన చూడు, ఈయన చెప్పినాడు చూడు, ఎంత బాగా చెప్పినాడు అని వాళ్ళు అనుకుంటున్నారు, ఇతర మతస్థులు. అంటే హిందువులు ఏమనుకుంటున్నారు తెలిసినా, ఈయన చెప్పేది ఎవరిదో మనకేం కొద్దిగా అర్థం కాలేదు అనుకుంటాడు. వాళ్ళు
పవిత్ర ఖురాన్ అంటే ఖురాన్ పవిత్ర గ్రంథం అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు. ఆ పవిత్ర ఖురాన్ అని పేరు పెట్టుకున్నందుకు వాళ్ళు కింద కూడా పెట్టరు. ఇట్లా వాళ్ళు పెడితే చెక్క మీద పెట్టి దాన్ని చదువుకుంటారు. ఉన్నత స్థానంలో పెడతారు. వాళ్ళు నడిచే చోట కింద పెట్టరు. అంత గొప్పగా చూసుకుంటారు ఆ గ్రంథాన్ని, ఖురాన్. క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళు ఎట్లనో చూసుకొని వాళ్ళు పరిశుద్ధ గ్రంథం అంటారు దాన్ని, పరిశుద్ధ బైబిల్. చూడు, దానికి మొట్టమొదటి పరిశుద్ధ బైబిల్ అని పెట్టినారు, వీళ్ళు పవిత్ర ఖురాన్ పెట్టినారు. భగవద్గీతకు ముందర ఏంది లేదు, పవిత్ర లేదు, పరిశుద్ధ లేదు. చూడండి ఆనందం మన భగవద్గీతకు లేదు. మేము పెట్టినాం పరమ పవిత్ర పరిశుద్ధ భగవద్గీత అని మేము పెట్టినాం. ఆ రోజు మా లారీలు వెనకలంతా అదే పేరు రాసి పెట్టినాం చూడు మేము. అంటే 3 ఉన్నాయి తింటాం, పరిశుద్ధము, పవిత్రము, పరమ అన్నీ ఉన్నాయి తింటాం అని చెప్పినాం. మరి అంటే మనం భగవద్గీతను గొప్పగా చూసుకుంటాం ఈరోజు. ఆ భగవద్గీతను ఈ ధర్మ రచన సంఘం వాళ్ళు, ధర్మాలు రచిస్తామని వాళ్ళు మళ్ళీ ఎల్లంతా ఏం చేశారు తెలుసునా? ఈయన భగవద్గీత మాకేం అర్థం కాలేదు, ఆత్మ జీవాత్మ పరమాత్మ అని ఏదో రాసినాడు అంటే జీవాత్మ పరమాత్మ అనేది అర్థం కాలేదు వాళ్ళకి, ఆత్మలే అర్థం కాలేదు. త్రినిటీ అంటే దాంట్లో ఉంది త్రిత్వం అని, క్రైస్తవంలో త్రిత్వం అంటారు దాన్ని, దాన్ని త్రినిటీ అని రాసుకుంటారు. ఆ త్రినిటీ అనేది దీంట్లో కనిపిస్తూ ఉంది భగవద్గీతలో, కాబట్టి దీన్ని కాల్ చేస్తున్నాము అని అగ్గిపులు గీసి పెట్టారు. అంటే భగవద్గీతను కాల్చేవాళ్ళు ఎట్లున్నారు? మా మొదటి భగవద్గీతను కాల్చి పెడుతున్నాడు ఎవరు? హిందువులు. అదే భగవద్గీతను గొప్పగా స్పందించి మేము సౌతాం మాకేయండి 4-5 తూర్లు అడిగినారు మేము మాట్లాడుతూ ఉంటే. ముస్లింలు మేము మాట్లాడుతుంటే మేము చెప్తూ ఉంటే మాకేంటి మీ భగవద్గీత చదువుతాం నా 4-5 తూర్లు వాళ్ళు అడుగుతూ ఉంటే అదే భగవద్గీతలు కించపరిచారంటే చూడు ఎంత హిందూ అసలు ధర్మాలు ఎంత పెద్ద సంరక్షణ చేసేవాళ్ళు వీళ్ళు. ఈ రకంగా అంటే ధర్మాలంటే ఏమో తెలియకుండా పోయినాయి వీళ్ళకు. ధర్మాలు సర్వనాశనం చేస్తున్నారు. ధర్మం ఎప్పుడూ ఒకదాని మీద ఉంటుంది, ఏకాగ్రత చెందండి అని చెప్పినాడు భగవద్గీతలో. మనస్సును ఏ వైపు పోకుండా, ఏ ధ్యాస మీదకి పోకుండా గాలి లేని చోట దీపం వెలిగినట్టు నీ మనసును పెట్టుకో, అప్పుడైతే నేను తెలియబడతాను. అంటే గాలి లేని చోట దీపం వెలిగినట్టు నీ మనసు ఉందా? లేదు. అటునో ఇటునో ఎటునో తిరుగుతుంది. పర్మనెంట్గా దీని మీద కొంచుకోమని చెప్పినారు. అన్ని పక్కల ఎందుకు తిప్పాలా, దీని మీద తిప్పుకోమని చెప్పినారు. ఏది మోకాల మీదకి లేదా దీని మీద తిప్పుకోమన్నారు. యాదానికో మీద తిప్పుకోవడమా అది జ్ఞానం? చెప్పండి. ఈ రకంగా కొంతమంది ఏం చేస్తారంటే అజ్ఞానం చెలరేగిపోయి, అధర్మాలు చెలరేగిపోయి ఈరోజు ఏకాగ్రత అనేటువంటిది పోయి అగ్రత విడిచిపెట్టి ఏకత అయిపోయింది. అగ్రత పోయింది, అగ్ర పోయింది, ఏకత అయిపోయింది. అంటే ఒకదాని మీద ధ్యాస పెట్టుకోండి అనేది. దాని మీద ధ్యాస ప్రతినిత్యం మీకు ఉంది. ఏమంటే మార్చి ఉంది, మార్చి పెట్టుకున్నా ఒకటే, ఒకదాని మీద పెట్టుకున్నా ఒకటే. అర్థమైందా? ఎట్లున్నదంటే వాడు ఏం చేస్తాడంటే 100 రూపాయలు అంటే డబ్బులు ఇస్తా అంటే వాడు 10 రూపాయలు ఎంచి, 50 రూపాయలు ఎంచి, 100 రూపాయలు ఎంచి, 1000 రూపాయలు ఎంచి అని ఎంచుకుని పెట్టుకుంటా అంటాడు. డబ్బులు ఎంచుకునే వాళ్ళు ఉంటారు తప్ప 100 అన్ని డబ్బులు అంటే ఏం చేస్తుంటాడు? 10 రూపాయలు 5 రూపాయలు కానీ ఉంటున్నాయి నోట్లు, 5 రూపాయల నోట్లు, 10 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లు, 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు ఎంచుకుంటా అంటాడు. ఒక గురువు వచ్చి ఏం చెప్పినాడంటే ఇట్లా ఎంచద్దురా, ఒకటే ఏదన్నా ఉదాహరణ ఎంచుకో, 5 రూపాయలు కాదు ఎంచు అని చెప్పినాడట. లేదా 1000 రూపాయలు కాదు ఎంచు అని చెప్పినాడట. ఎట్లయితే డబ్బులు ఎంచేదే కదా. అటు నోట్లు మార్చి ఎంచద్దు, ఒకటే కాగితం ఎంచుతాడు నువ్వు, మిగతా వాళ్ళు ఎంచుకుంటారు నోట్లనే అంట. ఒకటే కాగితం ఎంచినా డబ్బులు ఎంచినట్టే, మిగతా కాగితాలు ఎంచినా డబ్బులు ఎంచేది. డబ్బులు ఎంచే పని చేస్తానవా లేదా నువ్వు చెప్పు. ఏమీ ఎంచుకోకుండా ఉండు అని చెప్తే అది సరైన పద్ధతి అయితే కానీ ఏదన్నా ఒకదాన్ని ఎంచంటే ఏమవుతుంది? డబ్బులు ఎంచే పని అవుతుంది అది కూడా. కాబట్టి ఈ రకంగా లేకుండా మనము అంటే ఏకాగ్రత అనేటువంటిది సంపాదించుకోవాలంటే మనం భగవద్గీతలో అంటే నేను చెప్తే అర్థం కాదు. ఇప్పుడు నీకు భగవద్గీతలో కొంత తెలుసుకుంటే మనకు ఆ విషయం మనకు అర్థమవుతుంది అన్నమాట. అంటే ఏకాగ్రత అనేది ఏమిటి? దీన్ని
ఏకాగ్రత అనేటువంటిది మనం తెలుసుకుంటే ఏమవుతాయంటే ఈ ఏకత అనేది పోతుంది. ఏక అంటే ఒకటి, ఏకత అంటే ఒకటి, ఏకాగ్రత అంటే ఒకటి లేకుండా జీరో. ఏకము పైన ఉంటుంది, అగ్రం సున్నా. అగ్రం అంటే పైన, ఏకం కంటే పైన అగ్రంలో ఉండేది. ఏకాగ్రత అంటే ఒకదాని తర్వాత ఉండేది ఏంది? శూన్యం అంటే రౌండ్, జీరో. ఆ జీరో లేకపోతే, నువ్వు జీరో లేకపోతే నేను తెలుస్తా. అప్పుడు ఈ జీరో కాకుండా ఏమున్నాయి కానీ అనేకం, ఇవి రకరకాలు ఉంటాయి ప్రపంచ విషయాలన్నీ నీకు. ఆ ప్రపంచ విషయాల్లో ముక్కుది కావచ్చు, మూతిది కావచ్చు, ఏమైనా కావచ్చు. వాడైనా ముక్కుకు పుండు వచ్చిందంట, వాడికి ఏదైనా గుళ్ళు వేసిందంట, నా ధ్యాస అంతా ముక్కు కానీ అందప్ప, ముక్కు నస్తా అంటే ఇంకా ఏం సరిపోయా వాంది ఇది రెండు. వాడు ధ్యానం చేసేది ఒకటే, నీకు ముక్కు గుళ్ళలు వేసినది ఒకటే, రెండు సరిపోలే. అంతే కదా. కాబట్టి ఇవి ఇట్లాంటి అధర్మమైనటువంటి పద్ధతులు దేవుని మార్గంలో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మంచి పద్ధతులు కాదు అని మరి తెలియజేయాల్సి పని వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే అధర్మానికి సంబంధించినవి కాబట్టి మంచి పద్ధతులు కాదు. దేవుడికి సంబంధించిన జ్ఞానం భగవద్గీతలో సంపూర్ణంగా ఉంది. దాన్ని తెలుసుకుంటే మనం ఎంతైనా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం అంటే ఇప్పుడు మీకు చెప్పిన విధానం ఏమంటే, ఒక మనస్సుకు సంబంధించిన విషయాన్ని నేను ఇప్పుడు చెప్పాను. ఇప్పుడు ఈ మనస్సుకు సంబంధించిన విషయం ఒక సబ్జెక్ట్ కాకుండా మనం ఏం చేస్తామంటే, ప్రతి నిత్యము అంటే మనం ఉదయం లేచినప్పటి నుండి ఎంత పని చేస్తున్నాం అంటే, ఎంత పనైనా చేసుకో, నువ్వు ఎన్ని గంటల వరకైనా చేసుకో. నేను ఏం పని చేశాను అంటే, ప్రపంచానికి సంబంధించిన పని చేసినానా, దేవునికి సంబంధించిన పని చేసినానా అని ఒక లెక్కేసుకోండి మీరు. ఓ వ్యాపారస్తు ఉంటాడు, ఉదయం లేస్తాడు, స్నానం చేస్తాడు, అవి చేస్తాడు, గబ్బు ఉదిగడ్డి బట్టి అట్లా మొక్కుతాడు, పోతాడు, అంతే. మొక్కుపోయి వాని వ్యాపారంలో ఉంటాడు, సాయంకాలం వరకు ఉంటే సాయంకాలం మధ్యలో ఇంటికి వస్తాడు, భోజనం చేస్తాడు, పండుకుంటాడు. నువ్వు ఏం చేసినావంటే పొద్దున్న దేవుని ముక్కలు మీనా అంటాడు. ఎవరు ముక్కలు మీనావు? దేవునికి. దేవుడు ఎవరు? ఆడ పెట్టుకోండి ఫోటో, ఆయన దేవుడా అంటే ఆడ పెట్టుకోండి ఆకారం ఉంది దానికి. అంటే ఒక ఆకారంతో పుడుకున్నావు, బొమ్మలు పెట్టుకున్నావు, ఆకారంతో ఉండేవాడు దేవుడా? దేవునికి ఆకారం లేదు, కంటికి కనిపించేవాడు కాదు. నువ్వు కంటికి కనిపించేవాడిని మొక్కి నేను దేవుని మొక్కినా అంటున్నావు, అది తప్పు. నువ్వు దేవునికి మొక్కలేదు. అయిపోయినా అట్లా లెక్కేసుకోవాలి, ఓటు కొట్టేసుకోవాలి మనం. లేదంటే నేను అంత ఏం లేదు, ఆడ మొక్కేది ఇక్కేది ఏం లేదు, గుడికి పోయేది ఏం లేదు, నువ్వు జపం తీసుకొని మాల తీసుకొని 105 తూర్లు జపించిపోతాడు అన్నాడు. నువ్వు 105 తూర్లు కాదు, 110 తూర్లు చెప్పించు, మాకేం సంబంధం లేదు. కానీ ఈ ఏమిటి చెప్పిస్తున్నావు? మా గురువు గారు చెప్పింది. ఏం చెప్పినాడు? ఏదో మేము చెప్పకూడదు అంటే ఎట్లా చెప్పినాడు? చెవులో చెప్పినాడు, చెవులోనే చెప్పినాడు. చెవులో చెప్పింటే నీకు వినిపించినది అంటే ఇంద్రియాలకు అతీతమైనటువంటి వాడు దేవుడు. చెవుకి వినిపించినది దేవుడు కాదు. కాబట్టి అది కూడా దేవుడు కాదు, కొట్టేసుకోండి. చెవులో చెప్పిన మంత్రం కూడా దేవుడు కాదు. కంటితో చూసిన బొమ్మ దేవుడు కాదు. అర్థమైందా? లేదండి మాకేలా చెవుతో మాకు మంత్రం చెప్పలేదు మా గురువు ఏది ఆకారం చెప్పలేదు. ఓ గుండు ఏదో రాయించినట్టు తారాడమన్నాడు, అది చాలా నున్నగుంది, అదే నున్నగుండే దేవుడు అనుకున్నాడు, అదే నేను అనుకుంటాను దేవుడు అనుకున్నాడు. కొంతమంది నున్నగుండే రాళ్ళు ఇచ్చినారు, ఏంటి దాని పేరు ఏమంటారు? దాన్ని ఏమంటారు? గోవ మీద ఏదో రాయంటారు చూడండి. సాలగ్రామ్ ఏడు పేర్లు ఉన్నాయి, అమ్ముతాంటారు అంగట్లో. చూసినా కూడా నేను పూజా దినుసులు అమ్మే అంగట్లో ఉన్నాయి గుండువి. దాన్ని ముట్టుకొని తారాడుకుంటే అది దేవుడు అంట. అది ఒక రకం. అంటే ఇంద్రియాల స్పర్శకు అందేవాడిని కాను నేను అన్నప్పుడు అది కూడా దేవుడు కాదు. స్పర్శకు అందేవాడు దేవుడు, తారాడు తెలుసుకునేదాన్ని కూడా కాదు. లేదు ముక్కుల ద్వారా వాసన చూసి తెలుసుకునేవాడా కాదు. ఏ రకంగా దేనికి సంబంధించిన వాడు కాడు దేవుడు. కాబట్టి మనం చేసేటివన్నీ దేవునికి సంబంధించిన పనులు కాదు. ఇంకేం చేయాలి? 18 పనులు వ్యాపారంలో ఈడబడి వచ్చి మేము ఉండే ముక్కు ఆ దేవుని కూడా మొక్కొద్దంటే మేము ఎందుకు? అసలు ఇంకేవుని మొక్కాలి మేము? దేవుని మొక్కోయా అని మేము అంటున్నాం. అంటే దేవుడు అంటే ఎవడు అనేది ప్రశ్న, నీకు అదే ప్రశ్న, నాకు అదే ప్రశ్న. అంత పేరున ఎవడు అంటే తెలుస్తాడే దేవుడు? అది పెద్ద ప్రశ్న, ప్రపంచానికే పెద్ద ప్రశ్న దేవుడు ఎవరు అనేది. ఆ దేవుడు ఎవరనే ప్రశ్న కోసం మనం ఏం చేయాలి? ఈరోజు భగవద్గీతను మనం సంపూర్ణంగా చదువుకోండి మీరు. దేవుడు ఎవరో తెలుస్తుంది. అంటే భగవద్గీత
ఇప్పుడు అంటే ఇది ఇప్పుడు మన సమస్య వచ్చి చెప్తున్నాను. భగవద్గీత అంటే భగవద్గీత చాలా భగవద్గీతలని మేము చదివినామని చెప్తున్నారు. కొంతమంది భగవద్గీత చదివినాం మేము, ఆ భగవద్గీత మాకు అర్థమైంది, మళ్ళీ మీరు చెప్పినట్టు లేకుండా యా దేవుని మొక్కినా ఒకటి అంతా నేనున్నాను అన్నాడు, ఎక్కడ మొక్కినా అక్కడ నేనున్నాను, మొక్కండి చెప్పినాడు దాంట్లో అని అడుగుతారు కొంతమంది. ఏమడగచ్చు అంటే భగవద్గీత చదివినాము, ఇంత పెద్ద పుస్తకం చదివినాము మేము, ఆ పుస్తకంలో అనువరణ నేనే ఉన్నాను, రాయిలో రప్పలో దాంట్లో దీంట్లో ఏదంటే ఉన్నాను, ఏ ప్రతిమలో అయినా నేనున్నాను, ఏ ఫోటోలో అయినా నేనున్నాను, నువ్వు ఏ దేవునికి మొక్కినా నన్ను మొక్కినట్టే అని చెప్పినాడు. మళ్ళీ ఇంకేమైనా మేము దేవుని మొక్కుతున్నాము చాలదా? వాళ్ళు దేవుడు చెప్పి భగవద్గీత ప్రకారమే కదా మేము మొక్కుతాండేది, నువ్వు అంతా మమ్మల్ని గందరగోళం చేస్తున్నావు అని అంటారు. అంటే ఆయన ఏం చెప్పినట్టు తెలిసిన భగవద్గీతలో, నువ్వు ఎవరిని మొక్కినా ఓటే, నన్ను మొక్కినట్టే, ఎవరికి ఊదిగడ్డి ముట్టించి వాసన చూపించినా అది నాకే వస్తుంది, నేను అంత లేకుండా కదా అది నాకే వస్తుంది, ఎవరికి దచ్చన వేసినా ఆ దచ్చన నాకే వస్తుంది, నువ్వు ఏ దేవుని మొక్కినా నువ్వు నాకేది, నేను లేకుండా ఉంటే కదా అక్కడ అంతలే నేనున్నా, నువ్వు తిరుపతిలో మొక్కు భద్రాచలంలో మొక్కు నేనున్నా ఆడ, కానీ నీ దావ మాత్రం చుట్టదావా, నీ దారి తప్పుదారి, అవి నాకు వస్తాయి నువ్వు పక్కకు పోతావు అని చెప్పినాడు. అవిధిపూర్వకం అవిధిపూర్వకం దారి తప్పినోనివి నువ్వు అని చెప్పినాడు ఆయన. భజంతే అవిధిపూర్వకం, నువ్వు ఎట్లా భజించినా కానీ నువ్వు నా దారిలోకి రాలేవు, నువ్వు దారి తప్పి నడుస్తున్నావు, అవి నాకు చేరుతున్నాయి కానీ నువ్వు నా వరకు చేరవు అని చెప్పాడు ఆయన. భగవద్గీతలో అదే విషయం చెప్పినాడు. కాబట్టి అట్లా మొక్కినా కూడా కుదరదు. ఈయన చెప్పేంత హిందువుల జ్ఞానకంత వ్యతిరేకం బోధిస్తున్నారు. రావుని మొక్కద్దు అంటాడు, ఆంజనేయునికి మొక్కద్దు అంటాడు, లేకపోతే ఇంకోరికి మొక్కద్దు అంటాడు, ఇంకోరికి మొక్కద్దు అంటాడు. ఇక మళ్ళీ ఎవరి మొక్కల్లా చెప్పు, మీ బుక్కులో యా దేవుని పేరైనా రాసినావా అంటే మా బుక్కులో యా దేవుని పేరు లేదు, చూస్తే ఎతికితే ఎవరైనా దేవుడు. ఒకవేళ రాముని అనుకుందామా, రాముడు ఏం చేసినాడంటే ఇంకో దేవుని మొక్కినాడు ఆయన పోయి, శివలింగాన్ని చేసి మొక్కలేదు శివలింగానికి. ఆయన నువ్వు నా ఎట్లా వాడి తిప్పలవాడి సమయం సీత దొరికితే సార్ నాకని మొక్కినాడు ఆయన. ఆకోరికి నేర్చని ఇంకోని చూస్తామా, ఒకవేళ ఈ శివుని చూస్తామా, మెడలో పాము వేసుకుని శివుణ్ణి. ఆయన ఏం చేసినాడంటే ఒకటి సంకలో కట్టబెట్టుకొని ఒకటి ఇట్లా జపమాలు తీసుకొని ఆయన దేవుడా 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 ఆయన చెప్పించాడు. ఆయన దేవుడు కావాలని ఆయన నమశివాయ అనలే, ఆయన దేవుడు అని పెట్టాడు. ఆయన కూడా ఓ రోజు పార్వతీదేవి అడిగిందంట ఆయన, ఏమని, ఏం స్వామి దేశమంతా శివరాత్రి రాబోదు నిన్ను ముక్తాడు, నువ్వు కళ్ళు మూసుకొని చెప్పించున్నావే, అటు కళ్ళు తెలిసి చూడు ఎంతమంది ముక్తున్నారు నిన్ను అనేదంట. అంటే ఆయన ఏం చెప్పినాడు అంటే, చూడు నేనే అడక తినేవాడిని, వాళ్ళు నన్ను వచ్చి అడక నేనే ఇచ్చేది, నాకే దొరకలేదు, నేనే ఇచ్చాను. నేను దేవుని కోసం తప్పిస్తాను, పుట్టి నేను లేదు అసలుకు, ఇద్దరు పిల్లలు పుట్టినా దేవుడు తెలియదు నాకని, మళ్ళీ నేను వాళ్ళకు నన్ను వాడి దేవుడు అంటే నేను వాడిని పెడితే నేను పోతే అవుతుంది, నా సాగు నేను వస్తాను, వాళ్ళ సవాలు నాకెందుకు వెళ్ళాడు. ఆ రకంగా ఆయన ఏం చేసినాడంటే ఆయన జపమాలు తీసుకొని ఆయన జపం చేసుకుంటే ఆయన కూర్చున్నాడు. ఎవరు? శివుడు. ఇంకా బ్రహ్మదేవుడు కూడా అంతే, పద్మంలో కూర్చొని ఆయన జపం చేసుకుంటున్నాడు. ఇంకా విష్ణుదేవుడు కూర్చొని యోగం చేస్తాడు. ఆయన కట్టె పెట్టుకునేదానికి కట్టె దొరకలేదు, ఇది పెట్టుకున్నాడు. ఆయన అటు దిండి పెట్టుకున్నాడు, దిండిట అంటే ఇక్కడ యోగం చేసేదానికి అది అవసరం అన్నమాట పద్ధతి. బ్రహ్మయోగ పద్ధతికి ఒక సైడ్ ఒత్తిడి అవసరం కాబట్టి వీళ్ళు చెక్కలు ఇవి పెట్టుకున్నారు యోగదండాలు. ఆ యోగదండం దొరక్క దిండు పెట్టుకొని పండుకునేట్లా. ఆయన చెప్పినాడు, నేను దేవుని కోసం చేస్తున్నానని. అంటే ముగ్గురు దేవతలు అంటే విష్ణు, ఈశ్వర, బ్రహ్మ, ఈ ముగ్గురు ఎవరినైతే తప్పిస్తున్నారో, ఎవరి కోసమైతే ప్రాకులాడుతున్నారో ఆ దేవుణ్ణి మనము తెలుసుకునేదానికి ప్రయత్నం చేయాలి అదేమన్నాడు. అర్జునుడు ఏం చెప్పినాడు? విశ్వరూపం చూసినాడు, విష్ణువు, ఈశ్వర, బ్రహ్మ, ఆ దేవతలు, ఈ దేవతలు, ఇంకో దేవతలు అందరూ కనిపిస్తాడు అసలు నువ్వు నీ శరీరంలో. అసలు ఆ చూసి భయకంపిస్తే అసలు నువ్వు ఎవరు అని అడిగినాడు ఆయన. ఎప్పుడు విశ్వరూపం చూపించిన తర్వాత, చూపకముందు నువ్వు కృష్ణుడే అనుకుంటే నువ్వు మళ్ళీ ఆడుండావు, నేను ఈ ఉండాను, నువ్వు నాలో ఉండావు, అనేవే ఎట్లుండావు అసలు అని అన్నాడు ఇలా.
ఆ పాండవుల్లో ఉన్నాను, పాండవుల్లో మధ్యలో ఉండి అర్జునుడు నేనే ఉన్నాను అన్నప్పుడు ఆయనకు అనుమానం వచ్చాడు, నువ్వెవరు అసలు ఎట్లున్నావు నాకు అర్థంగా, నా ముందర కదా నువ్వు నిలబడుకోండి అని అడిగితే, నీ ఆకారం నేను చూడాలని అడిగితే అప్పుడు ఏం చెప్పినాడు ఆయన, అంటే నా ఆకారం చూడలేమని చూపించాడు కదా. చూపించిన తర్వాత ఏమైంది, అసలు ఏమైంది ఆయన భయపడిపోయినాడు. భయపడిపోయి చూడలేక అసలు నువ్వెవరు అని అడిగినాడు. నువ్వెవరు అంటే ఏం చెప్పినాడు ఆయన, నేను కాలాన్ని అన్నాడు. కాలం, నేను కాలాన్ని, కాలోస్మి అంటే నేను కాలాన్ని అన్నాడు. మళ్ళీ కాలాన్ని అంటే కాలం మన ముందర కూడా ఉంది కాలం మనకు కనిపిస్తూ ఉందా, తెలుసుకుంటే కనిపిస్తుంది, తెలియలేదు మనకు అది. కాబట్టి అది ఎవరు అనేటువంటి ప్రశ్న, కాలాన్ని ఈ లోకాన్ని అంతా వృద్ధి చేసేవాడిని నేనే, క్షయము చేసేవాడిని నేనే, అంటే పుట్టించేవాడిని నేనే, చంపేవాడిని నేనే అని చెప్పినాడు. ఒకటే మాట అయినా, ఒకటే ప్రశ్నలో ఆ మాట జవాబుగా. అర్థమైందా? మళ్ళీ ఆ రకంగా ఎవరికి అర్థం కానటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు. అటువంటి వాడిని ప్రపంచంలో భూమి మీద ఎవరు ఇంతవరకు చూడలేదు. అటువంటి దేవుని మనం తెలుసుకోవాలి అంటే ముందు నీ వరకు నువ్వు చూసుకొని, నిన్ను పుట్టించినోడు దేవుడే కదా, నీ శరీరానికి ఆకారం ఇచ్చినోడు దేవుడే కదా, నీ శరీరంలో ఉండే అవయవాలు తయారు చేసి పెట్టినోడు దేవుడే కదా. అవి మళ్ళీ ఆ దేవుని గురించి నువ్వు చింతించాలా అంటే ఇప్పుడు ఉండేటువంటి అంటే ఈ సమాజంలో ఉండేటువంటి పద్ధతులు పనికొస్తాయా? మోకాల మీద కానీ, మోచేతి మీద కానీ, తల మీద కానీ, ముక్కు మీద ధ్యాస కానీ పెట్టుకుంటే సాధ్యమవుతుందా? కాదు. కాబట్టి ఇవన్నీ ఏమీ కాకుండా వెనక చూసేటువంటి బొమ్మ మీద కానీ, వినేటువంటి మంత్రం మీద కానీ ధ్యాస పెట్టుకుంటే సాధ్యమవుతుందా? కాదు. ఇవన్నీ తెలుసుకొని మళ్ళా అసలే దేవుని మీద ధ్యాస మళ్లించుకోవాలంటే నువ్వేం చేయాలి? అది భగవద్గీత చదివితే, దాంట్లో కర్మ సిద్ధాంతం తెలిస్తే, దాంట్లో మనసును జయించి ఏకాగ్రత పరుచుకొని మనసును ఏ దాని మీద లేకుండా చేసుకుంటే దేవుడు తెలియబడతాడు అన్నటువంటి విధానం ఒకటి. లేదు నేను మనసు ఇటు మడుచుకొని కూర్చొని గొంతు కూర్చుంటే నాకు సంసారం ఎట్లా దొరుకుతుంది అనే వాళ్ళకి వస్తే, అట్లా ఏమాత్రం కూర్చోకుండా అన్ని పనులు నువ్వు చేసుకుంటూ దేవుని తెలుసుకునేది ఒక విధానం ఉంది. ఒక విధానము, ఆ రెండు విధానాలు తెలుస్తాయి. దానికోసం మనం ఏం చేయాలి? ఇప్పుడు నుండి నీ పుట్టినరోజు పండుగ ఎప్పుడైనా వస్తే, నా పుట్టినరోజు పండుగ వచ్చింది కాబట్టి నేను చెప్తాను. ఇప్పుడు నీ పుట్టినరోజు పండుగ ఎప్పుడైనా వస్తే నువ్వేం చేస్తావు అనుకో, నీ ముక్కు చూసుకో, ఎంత బాగా తయారు చేశాడు దేవుడు అనుకో, తలకాయ చూసుకో, పండ్లు చూసుకో, లోపల అవయవాలు చూసుకో. ఇంతవరకు నాకు 60 ఏళ్ళ వరకు బాగా పెట్టినాడు శరీరాన్ని, ఏదో ఒక్కటి లోపమైంది, కానీ ఇన్ని ఏళ్ళు నాకు 30 ఏళ్ళు 40 ఏళ్ళు నాకు బాగా వృద్ధి చేసి అభివృద్ధి చేసినట్టు సాగినాడు కదా. మరి ఆ దేవుడిని గురించి నేను ఏం తెలుసుకుంటాను? అప్పుడు దేవుడిని జ్ఞాపకం చేసుకో. పుట్టినరోజు పండుగను నువ్వు జల్సాగా తినడము తాగడం కాదు ముఖ్యం, నిన్ను పుట్టించడానికి జ్ఞాపకం చేసుకో. అర్థమైందా? అసలు నీకు తండ్రి ఎవరో మధ్య తెచ్చుకునేవాను, ఎదురుకుండేవాడు తండ్రి కాదు, ఎదురుకుండేవాడు తండ్రి కాదు. ఎదురుకుంటే అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పుట్టించుకుందరు. మామూలు తల్లిదండ్రులే, మగవాళ్ళు ఆడవాళ్ళే తల్లిదండ్రులు అయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పుట్టించుకుందరు. కొడుకు కావాల్సిన కొడుకు, బిడ్డ కావాల్సిన బిడ్డ, ఎంతమంది అంతమందిని కాదు. మీ చేతుల్లో ఏమీ లేదు. అర్థమైందా? మీకు తండ్రి వాడు ఉన్నాడు, వాడు సపరేటు, వాడు పుట్టిలనుకుంటే పుట్టించాలి, లేవలేదు. అర్థం చేసుకోండి, అంతే కదా చెప్పేది, ఉన్న సత్యం ఇది. ఎవరి చేతిలో ఏమీ లేదు. కొంతమందికి ఒకరికే పుడతారు, కొంతమంది గురువు పుట్టారు, కొంతమంది 10 మంది పుడతారు, ఒకరికి వద్దన్నే 10-15 మంది పుడతారు. కానీ నీ చేతిలో ఏం లేదు కదా. కాబట్టి నేను పుట్టించేవాడు వేరే ఉన్నాడు, నీ అధికారం ఏమీ లేదు. మిమ్మల్ని నడిపించేవాడు ఒకడు ఉన్నాడు. భార్యాభర్తలు సంతోషంగా ఉండేది చేయాలనుకుంటే దేవుడు చేయాల్సిందే. లేదు భార్యాభర్తలు సంతోషంగా లేకుండా ఊరుకోవాలి అంటే, భర్తకు ముఖతనం లేకుండా పోయినా, భార్యకు ఆడతనం లేకుండా పోయినా కానీ ఏం ప్రయోజనం లేదు కదా. అంటే మీరు అడగచ్చు, భర్తకు ముఖతనం లేకుండా వచ్చి భార్యకు ఆడతనం లేకుండా ఎట్టిపోతాను అడగచ్చు. మీరు ప్రశ్న చేసుకోవచ్చు. తెలుసునా ఆడతనం లేకుండా పోయేది? తెలుసునా? అయ్యో ఆడవాళ్ళకి ఆడతనం కూడా ఉండదు ఆ స్వామి. ఆడవాళ్ళకు మగవాళ్ళు గట్టయితే ముఖతనం లేకుండా ఉంటుందో, ఆడవాళ్ళకు కూడా ఆడతనం కూడా లేకుండా ఉంటుంది. అట్లే వాళ్ళు మాచకమ్మలు అంటారు. అర్థమైందా? వాళ్ళ పిల్లలు పుట్టారు, వాళ్ళకు మాచకమ్మలు అంటారు. వాళ్ళను మాచకమ్మలు పేరున్నారు ఎప్పుడన్నా? మాచకమ్మలు అంటే వాళ్ళ చూడు. నపుంసకుడు అంటే ఆ పేరున్నారా? నపుంసకుడు ఏమైనా అర్థం? పుంసత్వం లేనటువంటి, మగతనం లేనటువంటి వాడని.
అర్థమైంది? అట్లా ఆ రకంగా 2 రకాలు ఉండొచ్చు. నీలో పుంసత్వాన్ని నింపి, ఆడవాళ్ళు ఆడతనాన్ని నింపి, మీలో సంతానాన్ని కలగజేసే శక్తినిచ్చినటువంటి వాడు ఎవడు? ఆ దేవుడు. పెళ్లిలో మనం పెళ్లి చేసుకుంటున్నాం, ఆ రోజు ఏమని చేసుకుంటాం? చేసుకునే పనులన్నీ దేవుడు సంబంధించిన విధానాలు అక్కడ మనం చెప్పి చేసుకుంటున్నాం. అవన్నీ మర్చిపోతున్నాడు మనుషులు. అర్థమైతే? అర్చింతలు వేస్తున్నారు, తలంబరాలు పోసుకుంటున్నారు, దేవుని విధానం ఇవేం తెలిసి పోసుకుంటున్నారు. అర్థమైందా? అవన్నీ మర్చిపోయి మనమే తల్లిదండ్రులు అనుకుంటున్నాం. ఏ బిడ్డకు ఎవరు తల్లిదండ్రులు కాదు. శుభాకాయానికి ఒకసారి కలిసి మన వ్యాపారం చేసుకునే వాళ్ళు మీరంతా ఒక ఇంట్లో కూర్చొని నిజమైన తల్లిదండ్రులు వేరే వాళ్ళు ఉన్నారు. నీకు, నీ కొడుకు, నీ మనవనికి, నీ మునమనవనికి తండ్రి ఒకడు ఉన్నాడు. ఎవడు? దేవుడు. తల్లి కూడా ఉంది. ఎవరు? మాత ప్రకృతి. కాబట్టి వాళ్ళు ఇద్దరు ఉన్నారని తెలుసుకున్నప్పుడే మీ జ్ఞానం ఉత్పత్తి అవుతుంది. అంటే మనం ఎవరు, మన స్టోరీ ఏం, మన అడ్రస్ ఏమని. నీ అడ్రస్ నీకు తెలుసునా అని ఒక క్వశ్చన్ వేసి బోర్డు రాసినాం మేము. నీ అడ్రస్ నీకు తెలుసునా అని ఒక బోర్డు వేసినా నేను. నా అడ్రస్ నాకు తెలియకుండా ఉంది, నాది నెల్లూరు, పలానా వీధి, పలానా బజార్ అంటారు. శరీరం వాడు ఉండొచ్చు కానీ శరీరం లోపల నీ అడ్రస్ తెలుసునా? నువ్వెవరు? నీ శరీరమే నువ్వా? కానీ నీ శరీరం నువ్వు కాదు. కాబట్టి నీ శరీరం నువ్వు కానప్పుడు శరీరంలో నీ అడ్రస్ ఎక్కడో తెలుసునా? శరీరంలో చాలా ఉన్నాయి, మూలలు, సందులు, బజార్లు ఉండలేవా? బజార్లు చాలా ఉన్నాయి, ఏర్లు చాలా పారేటి ఉన్నాయి, రక్తంతో పారే ఏర్లే కదా. మళ్ళా ఇన్ని ఉన్నాయి, దీంట్లో అడ్రస్ ఒకసారి ఉంది. ఇది ఆ అడ్రస్ తెలుసుకో అని చెప్పినావు. నీ అడ్రస్ నీకు తెలుసునా? నీవెవరో నీకు తెలుసునా? మన బండ్ల మీద రాసింటుంది, నీవెవరో తెలుసునా, నీ అడ్రస్ నీకు తెలుసునా? అందరికీ అధికారి దేవుడే, అందరికీ తండ్రి ఒకడే, ఇవన్నీ రాసిన ప్రతి బండి మీద ఉంటాయి చూడు మీకు జ్ఞాన విషయాలు. ఆ రకంగా మనం తెలుసుకుంటే పోతే ఇప్పుడు మనం ఇంత చెప్పుకోవచ్చు పని ఏమొచ్చిందంటే, ఈరోజు మనం పుట్టినరోజు పండుగ కదా. పుట్టినరోజు పండుగనా? ఇది పుట్టినరోజు పండుగ. ఇప్పుడు కనపచ్చేదా? కనపరాకుండేది ఎవరిది? పుట్టినరోజు పండుగ. పుట్టినరోజే ఇంకోటి ముందు వచ్చేది ఏంది? సచ్చింటే కదా పుట్టిండేను. సచ్చింటే కదా పుట్టిండేది. సచ్చింటేనే పుట్టిండేది. అర్థమైందా? కాబట్టి దీన్ని ఏమంటాం మనము? సగం సచ్చింది, సగం పుట్టింది అనుకోండి, సరిపోతుంది. ఎట్లా అనుకోకుండా ఎట్లా చెప్పకపోతే అట్లా చెప్పండి. ఎట్లా కానీ సగం చచ్చింది, సగం పుట్టింది 2 అనుకోండి, ఎట్లా కానీ సరేలే. కానీ అంటే పుట్టినరోజు పండగ కాబట్టి ఆ పుట్టినరోజుతో అంటే దానికంటే కలుసుకొని వచ్చినది సచ్చిన రోజు కూడా మనం లెక్కేసుకొని, అంటే ఎక్కడో సచ్చి ఎక్కడో పుట్టాము, ఇక్కడ పుట్టి ఈ పని చేస్తున్నాం, మనము ఈ పేరు పెట్టుకున్నాము, నిజమైన ఈ పేరు మందేనా, మా అడ్రస్ ఇదేనా, మనం ఎక్కడి నుంచి వచ్చినాము, ఈరోజు మనమేమో ఈడేమో ఈ వ్యాపారం చేస్తున్నాము, ఇంతకుముందు ఏం వ్యాపారం చేసినాం మనము, ఇవన్నీ ఆలోచన చేసుకొని ఇంత గందరగోళం ఎందుకు, ఇట్లా లేకుండా మనము ఇప్పుడు జ్ఞానాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తాము అని ప్రతి ఒక్కరూ ప్రతి పుట్టినరోజు అంటే మీ పుట్టినరోజులు వచ్చినప్పుడల్లా మీరు జ్ఞాపకం చేసుకోండి. అర్థమైందా? ఆ రకం చేసుకుంటూ ఉంటారని మేము మీకు తెలియజేస్తూ ఈ విషయాన్ని ఇంతటితో విరమించుకుంటూ ఆఫ్ చేస్తున్నాము. మనకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి మనము అంటే ఈ జ్ఞానాన్ని మనం ఇప్పుడు ఈ సమయంలో మనకి ఈ విషయాన్ని తెప్పించి జ్ఞానాన్ని మనకు చెప్పించినాడు దేవుడు. మేము స్వయంగా చెప్పినా మనము లోపల కూడా కదిలిచ్చి మెదిలిచ్చి చెప్పిండేది. అర్థమైందా? మరి ఆ దేవునికి మనం అందరం నమస్కారాలు చెప్పుకోవాల్సిందే. అందరం నమస్కారం చేసుకొని సాధిస్తాం ఇద్దరితో.